ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎలాగైనా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏదైతే ఓటర్లను కావచ్చు, నాయకులను కావచ్చు, లేదా ఎన్నికలకు సంబంధించి ప్రక్రియలో భాగస్వాములు అయ్యేటువంటి అన్ని ఏదైతే వర్గాలలాగా ఉంటాయో వాటందరినీ కూడా తమ దారిలోకి తెచ్చుకోవడం లేదా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో మనం చూస్తే ఇప్పటికే అటు కృష్ణా, గుంటూరు కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, చాలా చోట్ల అవసరమైనటువంటి తాయిలాలు అందించేటువంటి ప్రక్రియకు కూడా తెరలేపారు. సహజంగా మనం చూస్తుంటాం ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ లేదా అధికార యంత్రాంగం అందరూ కూడా కొంత నియంత్రించేటువంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో కొంతవరకు కూడా అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్ వస్తుందేమో అనేటువంటి కొంత 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఇట్లా రకరకాల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంతవరకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందనేది తెలియకపోయినప్పటికీ ఈ లోపే ఏదో ఒక రకంగా వీరందరినీ కూడా తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేలు అటు జాతీయ సంస్థలు కానీ రాష్ట్ర స్థాయిలో సెఫాలజిస్టులు కావచ్చు, వీరు అందిస్తున్నటువంటి రిపోర్టుల్లో కూడా ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ తగ్గిపోవడం, ఇటు ప్రతిపక్ష కూటమికి, ఇటు తెలుగుదేశం జనసేన కూటమికి గ్రాఫ్ పెరుగుతుండడం, భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి రాబోతోందనేటువంటి సంకేతాలు, చర్చలు జరగడం, ఈ పరిస్థితుల్లో మరింతగా ప్రజలు కావచ్చు, ఓటర్లు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపే పరిణామాలు ఉన్నాయని ఇప్పటి నుంచే కూడా అటు వారిని కావచ్చు, అలానే నాయకులను కూడా మనం ఇంతకుముందు చూసాం. మామూలుగా రివర్స్ టెండరింగ్ లాగానే ప్రస్తుతం నాయకులను కూడా రివర్స్ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆర్కే ఆయన కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినటువంటి పరిస్థితి, పార్టీలో తమకు ప్రాధాన్యం లేదు, అపాయింట్మెంట్లు కూడా లేవు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి వారు మళ్ళీ వారిని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విడుదల చేసినటువంటి లిస్టులలో ఇచ్చినటువంటి కొంతమందికి ఎవరికైతే శాసనసభ్యులకు తిరిగి అవకాశం కల్పించలేదో వారిని కూడా దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ బొజ్జగింపులు లేకపోతే తాయిలాల పర్వం, లేకపోతే మనం చూసాం రాప్తాడులో ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి సంస్థ సంబంధించిన ఫోటో జర్నలిస్ట్ పైన ఏ రకంగా దాడి చేశారు, దాడి చేసిన తర్వాత దాన్ని కనీసం దీన్ని ఖండించకపోగా దాన్ని ఇంకా మద్దతు పలికేలాగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక ఖండన కూడా రానటువంటి పరిస్థితి చూసాం. అలానే ఇవాళ కర్నూలులో కూడా అదేవిధంగా మరొక అంటే ఈనాడు సంస్థ సంబంధించినటువంటి కార్యాలయం పైన కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి కొద్దీ ఒక హెచ్చరిక జారీ చేసే ప్రయత్నం లాగా, ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ప్రజాస్వామ్యం పైనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, దీనికి సంబంధించి కూడా ఏ రకంగా అడ్డుకట్టు వేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, పార్టీలు కూడా ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ప్రముఖ అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి విక్రమ్ పోలా గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. అలానే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అట్లనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రఘురామ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అందరికీ వెల్కమ్ సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల విషయానికే వస్తే విక్రమ్ పోలా గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. మనం చూసాం సిద్ధం సంబంధించినటువంటి సభలో జరిగినటువంటి పరిస్థితి. సో తర్వాత ఇవాళ కూడా ఈనాడు కార్యాలయం మీద ఒక స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు లోకల్ కార్యాలయం పైన దాడికి తెగబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాకా మనం బ్రేకింగ్స్ కూడా వేసాం. సో ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలని ప్రారంభించారు. దీన్ని ముమ్మరం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఒకవైపు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంతలా ఎందుకు తెగబడుతున్నారు? ఖచ్చితంగా ఇది ఒక రకంగా టెర్రరైజ్ చేయటం. మీడియాని టెర్రరైజ్ చేస్తే వాళ్ళని దారిలోకి తెచ్చుకోగలిగితే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం మీడియానే. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొంత బాధపడవచ్చు, కానీ నేనైతే మీడియానే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి ప్రజల సమస్యలను తీసుకెళ్లడంలో మీడియా చాలా గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందనేది అధికార పార్టీ నేతలకి తెలిసింది, వాళ్ళు గ్రహిస్తున్నారు. అంటే వీళ్ళని దెబ్బ కొడితే
మనకి మిగతాదంతా సెట్ అయిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో జరిగినట్టుగా మనం భావించాలి. అయితే దీనికి మీరు అన్నట్టుగా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి అన్నప్పుడు మీడియాలో కూడానండి ఒక తాటి మీదకి రావాలి. ఇవాళ నిన్న చాలా బాధాకరం, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయటం, నిస్సిగ్గుగా పైగా దాన్ని సమర్థించుకోవటం కొంతమంది, పైగా ఇంకా అంటే ఎదురు పడితే మేము ఇంకా మిగతా వాళ్ళని చంపేయగలం సుమా అనే హెచ్చరికలు కూడా చేశాడు ఆయన. అవునవునవును, అంటే వారికి వ్యతిరేకంగా రాస్తేనో చూపిస్తేనో చంపేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చూసాం. నేను ఒకటే అడుగుతున్నానండి, ప్రతిపక్ష నేతలు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కొన్ని పదాలు వాడుతున్నారేమో కానీ మీడియా ఎక్కడ వాడతలేదే. మీడియా ఏం చూపిస్తుంది? బీట్ ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, మిగతా ఛానల్స్ కావచ్చు, ప్రజల సమస్యలనే ఎత్తి చూపిస్తున్నారు అంతే తప్ప వాళ్ళని ఎక్కడ కించపరిచేటట్టుగా ఎక్కడ మాట్లాడతలేదు. కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు మీడియాని టార్గెట్ చేసి మీడియా ఈ విధంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోవాలా, మేము తగిన పనిష్మెంట్ అంటే చట్టాన్ని మా చేతుల్లో మేము తీసుకుంటాం, మేము చెప్పిందే చట్టం, మేము చేసేదే చట్టం అనేటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్తున్న సమయంలో దీన్ని ఏ విధంగా కంటైన్ చేయాలి, కర్బ్ చేయాలి అనేది మనం ఆలోచిస్తే మీడియా కూడా ఒక తాటి మీదకి రావాలండి. నన్ను అడిగితే దీనికి వైలెన్స్కి సమాధానం ఏంటంటే వైలెన్స్ కాదు, నాన్ వైలెన్స్. అది మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్పాడు ఆయన. అందువల్ల నన్ను అడిగితే ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళని సోషల్ బాయ్కాట్ చేయాలి, బహిష్కరించాలి, వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లు బహిష్కరించాలి, వాళ్ళ వార్తలను బహిష్కరించాలి. అది ఏదో ఒకటో రెండు ఛానల్స్ కాదు. ఇవాళ ఎవరైతే సంఘీభావంగా రోడ్ల మీదకి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో జర్నలిస్ట్కి సంఘీభావం తెలిపారో ఆ ఛానల్స్ కావచ్చు, ఆ జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము వీళ్ళని సాంఘిక బహిష్కరణ చేస్తున్నాం, వీళ్ళ వార్తలు మేము వేయము అని కనుక ఒక తీసుకోగలిగితే ఖచ్చితంగా కొంత మార్పు అయితే వస్తుందండి. ఎందుకంటే మిగతా విషయాల్లో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే పలానా వాళ్ళు వీళ్ళని ఇప్పటికిప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి, ఎందుకంటే కనీసం ఇంత జరిగితే ఒక ఖండన కూడా లేదు, ఒక అయ్యో పాపం అనేటువంటిది వార్త లేకపోగా పైగా దాన్ని సమర్థించుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీడియా ముందు ఏముంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఎమర్జెన్సీ మనకి బెస్ట్ ఉదాహరణ ఇప్పటికీ కూడా. ఉదాహరణ ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అప్పుడు ఇందిరాగాంధీ గారి నియంతృత్వం మీద ఫైట్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ని బ్యాన్ చేశారు. అప్పుడు ప్రెస్ సెన్సార్షిప్ చేస్తే బాంబే ఆఫీస్ని ముంచేశారు. ముంచేస్తే బెంగళూరులో ఆయన ప్రింట్ చేసి గోయంక హెలికాప్టర్లో తీసుకెళ్లి బాంబేలో పంచి ఆయన ఒకటి పెద్ద హోర్డింగ్ పెట్టాడు బాంబేలో, ఎక్స్ప్రెస్ కెన్ బి క్లోజ్డ్, ఎక్స్ప్రెషన్ కెనాట్ అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ జర్నలిస్టులు కూడా ఆలోచించుకోవాలి. జర్నలిస్టు సంస్థలు కూడా అంటే పత్రికా సంస్థలు కూడా ఈ నాయకుల వార్తలు మనం వెయ్యాలా? ఇప్పుడు కొడాలి నాని గారు ఏదైనా మాట్లాడుతుంటే 20 కెమెరాలు 20 గొట్టాలు పెడుతున్నారు. అవసరమా? ఎందుకు? వీళ్ళ పోటీ ఏంటి? మీకు అంటే అసలు పత్రికా స్వాతంత్రానికే ముప్పు వాటిల్లుతున్నప్పుడు ఇంకా కాంపిటీషన్లో ఈ వార్తలు మనం కవర్ చేయాలి, మనకి ఎక్కువ వ్యూస్ రావాలి అనేటువంటి తాపత్రయం ఎందుకండి? ఎందుకంటే మనకి తెలుసు కదా, నీల్ మోలర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు మాట్లాడుతుంటారు, అంటే మన దాకా రాలేదు కాబట్టి మనం మౌనంగా ఉన్నాం, రేపొద్దున మన దగ్గరికి వస్తారు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ ఛానల్ ఆ ఛానల్, ఈ పత్రిక ఆ పత్రిక అని కాదు, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా రావాలి. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు, సాక్షి అయితే వాళ్ళు ఇంకో మాట కూడా అంటున్నాడు ఆయన. ఇది నేను చూశాను, నాని గారు ఏమంటున్నారు, సాక్షి వాళ్ళు వెళ్తే మీరు వాళ్ళు ఊరుకుంటారా తెలుగుదేశంలోకి వెళ్తే అంటే? ఆయన ఏంటి ఒక హింట్ ఇస్తున్నాడు, మీరు కూడా చేసుకోండి అంటే సాక్షిని కూడా మీరు అటాక్ చేయొచ్చు అనే అంటే హింట్ ఇస్తున్నారు. ఏ రకమైన ఆలోచనలు కల్పించడం, చాలా క్లియర్ గా రెచ్చగొట్టడం, లేకపోతే ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మనం చూసాం, మీలాంటి వారంతా నిన్న రోడ్ల మీదకి వచ్చి ఖండించారు. చాలా సీరియస్ గా ఐజీయూ కూడా ఇది నేషనల్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అండి, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అందువల్ల దీని మీద దీన్ని మరింత జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి రావాలి. ఇవాళ మనం చూస్తున్నాం ఢిల్లీలో రైతులు ఏ విధంగా పోరాడుతున్నారు ఒక వేదిక మీదకి వచ్చి. అట్లాగా కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీ లైన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక వేదిక మీద రావాలి, ఒక జర్నలిస్టుల ప్రతిపత్తి అనేటువంటిది కాపాడుకునేటువంటి పరిస్థితి అయితే రావాలి. రైట్. రజనీ గారు ఏం చెప్తారు అంటే, పార్టీ వేదిక మీద నుంచే
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వారు, పార్టీ అధ్యక్షతగా ఉన్నటువంటి వాళ్ళు, సో మనం యుద్ధం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని, లేదా ఈసారి ఎన్నికల్లో సంగ్రామంలో మనం ఎదుర్కోబోతున్నాం, పెద్ద పార్టీలకు సవాళ్ళు ఇవ్వడం, పార్టీలని పిలుపునివ్వడం ఓకే, కానీ మీడియా సంస్థలకు కూడా ఈ రకంగా యుద్ధం చేస్తున్నాం అని చెప్పి పేరున చదివి వినిపిస్తే అక్కడ కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఏ రకంగా వ్యవహరిస్తారు? వాళ్ళని అసలు కంట్రోల్ చేయాల్సింది, వాళ్ళు తప్పు చేస్తే నియంత్రించాల్సినటువంటి వాళ్ళే ఈ రకంగా పిలుపునివ్వడం ఏదో ఒక రకంగా అయితే కొనాలి లేదా కుమ్మాలి అనేటువంటి ధోరణిని ఎలా చూస్తారు మీరు? సార్, ముఖ్యంగా కొన్ని సినిమాలు 18 ఏళ్ళ లోపు వాళ్ళు చూడకూడదు అంటారు. అంటే ఇక్కడ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో పాపం డిగ్రీ చదువుకున్న పిల్లలు, యువకులు, అంటే ఏది చెప్తే దానికి అట్రాక్ట్ అయిపోతారు. సో నువ్వు పైన దేవుడు, కింద ప్రజలు, మధ్యలో నేను అన్నారు కదా, ఆ మధ్యలో నువ్వు కింద ప్రజలతో పోరాడాలా లేకపోతే పైన దేవుణ్ణి ప్రార్థించాలా? వాలంటీర్లను రెచ్చగొట్టడం ఏంటండి? మీరు ఇంకా ఒక పదం మర్చిపోయారు, స్లీవ్స్ మడిచిపెట్టండి అన్నారు. స్లీవ్స్ మడిచిపెట్టి యుద్ధం చేయండి అంటున్నారు. సో ఇక్కడ ఏ మెసేజ్ బయటికి వెళ్తుందంటే, మనం 2,60,000 మంది మనం సైన్యం ఉన్నాం అంటారు. అరే 2,60,000 మంది వాలంటీర్లు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులని మీరే చెప్తుండ్రి. ఊళ్ళో సుబ్బయ్య వేసే తీసే అని మీరే చెప్తుండ్రి. ఈరోజు వాళ్ళని ఉద్యమ స్ఫూర్తితో రెచ్చగొట్టి మీరే నా సైన్యం, మీకు ఎంత ఇస్తాను అంత ఇస్తాను పబ్లిక్గా, అదేంటది ప్రైజ్ మనీలు. మీరు గమనిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏదన్నా ఎక్స్పీరియన్స్ ని బట్టి ప్రమోషన్స్ వస్తుంది, లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా ఆగస్టు 15, జనవరి 26 కలెక్టర్ సమక్షంలో జెండా వందనం అప్పుడు ఇస్తారు. ఈ రకమైన ఏదైతే ప్రైజ్ మనీలు లేకపోతే గిఫ్ట్ హ్యాంపర్లు ఇవన్నీ ఇవ్వకూడదు. ఎందుకంటే వీటి కోసం ఉద్యోగం చేయకూడదండి. వాళ్ళు పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ సర్వెంట్లుగా పనిచేయాలి, జీతాల కోసం పనిచేయడం కాదు, వాళ్ళ జీవితాలు ప్రజల కోసం పనిచేయాలంటూ వాళ్ళు ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ రకంగా డైవర్ట్ చేయడం. మరి ఏబిఎన్ ఎవరైతే రిపోర్టర్ మీద జరిగిన దాడి చూస్తే మీరు గమనిస్తే చాలా మంది జనం వచ్చారండి. మరి తోలుకొచ్చారా, లేకపోతే పేమెంట్లు ఇస్తే వచ్చారా, లేకపోతే మందులు పోపించి బస్సులు పెడితే వచ్చారా అనేది సెకండరీ థింగ్. మరి అంతమందిని చూపిస్తున్నాడు కదా పాపం ఏబిఎన్ రిపోర్టర్, ఫొటోస్ తీసినా ఏముంది, జనాలందరూ క్రౌడ్ని తీస్తున్నాడు. మరి ఎందుకమ్మా భయపడ్డారు? అంటే అక్కడ ఏదో జరుగుతుంది. గంజాయి మొత్తులో ఉన్నటువంటి ఒక 20-30 మంది మీటింగ్ సమక్షంలోనే దాన్ని సేవిస్తూ పైకి ఎగురుతున్న దృశ్యాలు కొన్ని అతను బంధించే నెపంతో ముందుకు వెళ్తుంటే, ఎవరురా నువ్వు ఇట్రా నేడి కార్డు చూపించు అంటూ బలోపేతంగా జరిగినటువంటి దాడి. అసలు రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక ప్యానెల్లో సార్ చెప్పినట్టుగా రాజ్యాంగంలో ఇందిరాగాంధీ 1975 ఎమర్జెన్సీలోనండి ఇలాగే ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, యాజ్ అన్ హైకోర్టు అడ్వకేట్ గా ఐ నో ద ఫ్యాక్ట్స్ అండి. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని విచ్చలవిడిగా పార్టీ ప్రచారానికి వాడేసింది. దాన్ని పట్టుకుని నువ్వు నెహ్రూ గారి కూతురు అయితే అయి ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయితే అయి ఉండొచ్చు అని రాజ్నారాయణ గారు వేసినటువంటి కేసుకి అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ అండి. ఈ రోజు వాలంటీర్లు కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా లెక్కే కదా, మరి వాళ్ళని ఎలా వాడేస్తారు? మీరు నా కోసమే పనిచేయాలి. అరే సార్, జగనన్న ఆసరా, జగనన్న విద్యా వసతి పోస్టర్ ఉంటే బాగుంటది. సిద్ధం పోస్టర్ ఏంటండి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? దానికి 5 కోట్ల 500 కోట్ల ఎంత ఖర్చు అయింది? ఎవరికో ఏదో నా మీద ఏదో రాసేవానో లేకపోతే నన్ను ఇలా చేసేవానో ఇలా వ్యక్తిగతంగా చిన్న ఉండేవి. కానీ ఏ విధంగా పాపం ఉద్యోగం చేస్తున్నటువంటి తన డ్యూటీ తను చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఖండించాల్సిన విషయం. దాంట్లో ఎలాంటి అనుమానాలు తావు లేకుండా ఉండాల్సింది. జర్నలిస్ట్ అతను నిజాన్ని చెప్పడం కోసం ఉన్నాడు కాబట్టి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని ఇది మనకు ప్రతిపక్షంగా మనం అంతా ఖండించడం కాదు, ప్రభుత్వం ఇలాంటివి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఉన్నది దానికోసం. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు గతంలోకి ఇప్పటికి పోల్చుకుంటే చాలా చాలా మారిపోయినాయి. సో ఇంకా మారిపోయే పరిస్థితికి వచ్చాయి. దీనికి ఒకటేంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే మీడియాని, ఇప్పుడు మీడియా కూడా విడిపోయింది. సరే, విడిపోయినప్పుడు కూడా మీడియా ఈజ్ ఎ మీడియా. ఎవరి యొక్క థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రజెంట్ చేయాల్సి ఉంది. నేను చూస్తున్నాను, అన్ని ఛానల్స్ చూస్తున్నాం. ఇవాళ ఒక ఛానల్లో ఉన్నటువంటి ఒక పేపర్ లో ఉన్నటువంటి న్యూస్, ఒకటే న్యూస్ ని 3 రకాలుగా 3 పేపర్లో చూస్తున్నాం అండి. సార్, వ్యాఖ్యానాలు లేదా ఎడిటోరియల్స్, సొంత కథనాలు వేరు సార్. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఒక ఫోటోగ్రాఫరు లేనిదాన్ని చిత్రీకరించే పరిస్థితితో చూపించే పరిస్థితి ఉంటుంది ఏమన్నా?
ఒక కెమెరా ఏమన్నా మాయలు చేస్తుందా? రఘురామ్ గారు, నేను ఒకటి చెప్పదలుచుకున్నా అండి. కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ఫ్యాక్ట్స్ ఆర్ సాక్రెడ్ అంటారు. అవునండి, అవును. కాబట్టి కామెంట్ చేయొచ్చు, తప్పేం లేదు. అది రఘురామ్ గారు కామెంట్ చేసినా గానీ అక్కడ కొట్టిన దెబ్బలాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది డిఫరెంట్ గా ఉంది అంటున్నాను. ఫ్యాక్ట్ చూపించడానికి వెళ్ళిన వివేకాన్ని కొట్టడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం అంటారు. అయితే ఎందుకు అలా జరిగింది? ఒక కార్యకర్త ఒక జర్నలిస్ట్ కొట్టగలిగే స్థాయికి ఎందుకు వచ్చాడు అంటే ప్రభుత్వము అండదండలు ఉన్నట్టుగా ప్రభుత్వమే చెప్పుకుంటుంది కదండి. నువ్వు పరాణాచారాలు ఇలా చేస్తూ పరాణాచారం నాకు వద్దు, పరాణాచారం మన శత్రువు, పరాణా టీవీ మన శత్రువు అని ప్రభుత్వం చెప్తోంది. ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ఇండియాలోనే జరగలేదండి. ఏ రాష్ట్రాల్లోనూ ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాం, మేము ఇన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాము, ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి యొక్క ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఎక్కడ చూడలేదు మేము. ఇది బాధకర విషయం అన్నమాట. అంచేత దీన్ని ఖండించాలి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. ప్రభుత్వము ప్రతిపక్షం ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం దీన్ని. ఇది రిపీట్ కాకుండా ఖండించడంతో సరిపెట్టకుండా రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంచేత ఇది ఎన్నికల సమయం కాబట్టి ఇంకా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా ఇలాంటి దురాగతాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. లేకపోతే కేంద్రము లేకపోతే కనుక ఇప్పుడు వచ్చింది మేము వచ్చామంటే మళ్ళీ కేంద్రం ఇన్వాల్వ్ అయిందంటే చూసారా కేంద్రం రాష్ట్ర అధికారులు జోక్యం చేసుకుంది అంటారు. సో అంచేత ఇది ప్రభుత్వం బాధ్యత, చేయలేకపోతే తప్పుకోవాల్సిన బాధ్యత, మేము చేయలేము మా వల్ల కాదు అని చెప్పాల్సిన బాధ్యత. కొన్ని విషయాల్లో సార్ జోక్యం కాదు కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం చేతులు దాటిన తర్వాత ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో మనకి గతంలో సినిమాలో పరుచూరు బ్రదర్స్ ఒకసారి రాశారు, ఒక దండ తీసుకెళ్ళు మాట వింటే వారికి దండేసి దండం పెట్టిరా, లేకపోతే పడుకోబెట్టి దండేసి దండం పెట్టిరా అనేటువంటి డైలాగ్ కూడా ఉంది. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే సో వీళ్ళెవరన్నా మన దారికి వచ్చేటట్లుగా, లేదా మనం చెప్పినట్లుగా వినేటట్లు, లేదా మనం అనుకున్నది వీళ్ళు చూపించడమో రాయడమో చేస్తే ఒకలా, లేకపోతే ఇలా ఉంటుంది. జయరెడ్డి గారు ఏంటి అసలుకి అంటే ఈ రకమైనటువంటి ధోరణిని ఎట్లా చూడాలి? అంటే నాయకుల మీద కేసులు చూసాం, మళ్ళీ బెదిరింపులు చూసాం, ఆ పర్వం దాటిపోతున్నటువంటి పరిస్థితి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ, ఇంకా మిగతా కొన్ని ఛానల్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్న మాట వాస్తవం. అదేవిధంగా టీడీపీకి కొన్ని పేపర్లు, కొన్ని మీడియాలు అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. ఇందులో ముసుగుల గుద్దులాట ఏం లేదు, ఇది క్లియర్. అయితే మాకు అనుకూలంగా ఉన్నప్పుడు మేము చేసిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ కవరేజ్ వస్తుంది, అంతేగాని లేని అయితే చేయలేరు కదా. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ వచ్చి మాట్లాడతాను, నేను ఏదైతే మాట్లాడతా చూపిస్తారు కానీ లేనిదైతే చూపించలేరు కదా. అదేవిధంగా ప్రభుత్వంలోని వైఫల్యాలను వాళ్లకు ప్రతిపక్షంగా మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా ఇందులో మళ్ళీ ఇంకా ఓపెన్గానే మాట్లాడుకోవాలి. సో ప్రభుత్వ వైఫల్యాలు ఏదో చూపిస్తారు, ఇది నడుస్తున్నది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సాక్షి ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు సూపరు, ప్రభుత్వ పనితీరు బ్రహ్మానందంగా రాసిందా? అక్కర్లేదు, అది కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఉన్న వైఫల్యాలు చూపిస్తే మేము కాదంటాం. వైఫల్యాలు కాకుండా అసలు లేని ఎన్ని రాశారు వాళ్ళు? ఇప్పుడు ఈరోజు మాకు అనుకూలంగా అనుకుంటున్న ఓపెన్ చేతున్న ఆంధ్రజ్యోతి కావచ్చు, లేదా ఈనాడు కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఏదైనా అలా రాసిందా? ఎందుకు సార్ ఇప్పుడు సభని లైవ్ లో వస్తుంది, దానికి ముఖ్యమంత్రి గారు యారు పాల్గొన్నా దానికి కంప్లీట్ గా లైవ్ ఇస్తాం, వార్తలు ఇస్తున్నాం, ఎక్కడ లేదు. ఇందులో ముసుగుల గుద్దులాట ఏం లేదు శ్రీహరి గారు, ఓపెన్ చెప్తున్నా కదా. ఆ రోజు ఏమన్నా రాసిందా? ఆ రోజు నారాసుర రక్త చరిత్రను సాక్షి హెడ్డింగ్ పెట్టి రాసింది. హత్య చేసింది వాళ్ళే, హత్య కుట్ర పన్నింది వాళ్ళే, చేసింది వాళ్ళే, చేసిన తర్వాత ఎవరు చేశారు క్లియర్గా తెలిసినా కూడా రాశారు. కోడికత్తి డ్రామా ఎవరు తెలియదు. ఇట్లా 1, 2, 3, 4 ఇన్సిడెంట్ చెప్పుకుంటూ పోతే జరగనివి. తిరుమలలో డైమండ్, పింక్ డైమండ్ కొట్టేశారు, ఇంట్లో దొరుకుతుందని చెప్పారు, అది జరగలేదు కదా, అది లేదు కదా, అసలు డైమండే లేదు, కొట్టేశారని రాశారు. ఇలాంటి వార్తలు ఈరోజు ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, లేకపోతే ఇంకో దాంట్లో కానీ వస్తున్నవా? లేకపోతే ఇదిగో ఈరోజు ప్రభుత్వం తప్పు చేసింది అవి వస్తున్నవా? సో ఆ రోజు అంత అడ్డగోలుగా మీరు నారాసు రక్త చరిత్ర లేకపోతే పింక్ డైమండ్ ఇంకోటి రాసినా కూడా ఆ రోజు మేము మెదలకుండా ఉండాలి, అది పత్రికా స్వేచ్ఛను మేము ఒప్పుకోవాలి. కానీ ఈరోజు మీకు ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇది పత్రికా స్వేచ్ఛ కాదు, మీకు వ్యతిరేకంగా రాస్తున్నట్టు. ఆ నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు ఇప్పుడు ఇందాక రఘుగారు చెప్పినట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలో దిగి ఈనాడు మనకు వ్యతిరేకము, ఆంధ్రజ్యోతి మనకు వ్యతిరేకమని అడ్డగోలుగా ముఖ్యమంత్రి చెప్తే ఇక కంచె చేను మేస్తే ఎవడు చెప్పుకుంటాము?
ఇప్పుడు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రికి అయినా కూడా ఇంకొకరికైనా ఎవరు ఏంటని తెలిసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ముఖ్యమంత్రి బాధ్యతలో నిర్వర్తించు. నువ్వు ప్రతిపక్ష నేతగానో లేదా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంటర్నల్గా 4 గోడల మధ్యలో మాట్లాడుకుని బాబు వాళ్ళు మనకు వ్యతిరేకం, వీళ్ళు మనకు అనుకూలం, జాగ్రత్తగా మనం మలుచుకోవాలి. ఆ భయం అనేది నీకు ఉండాల్సింది పోయి రివర్స్ నువ్వు భయపెడతాను. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా సభలో ఒకసారి కాదు 2 సార్లు కాదు, ప్రతిసారి నాకు వీళ్ళు వ్యతిరేకము, వీళ్ళు మనకు వ్యతిరేకం అనేది దశ దాటింది సార్. యుద్ధం అదే మనం చెప్తున్నా. చూస్తాం, యుద్ధం చేయాలి అంటే యుద్ధం చేయాలి. ఏం చెప్తున్నాను, చట్టాలు మడత పెట్టి మనం యుద్ధం చేయాలంటే Yes. ఇక కింద డ్రంకర్స్ తాగి వచ్చిన వాళ్ళు, గంజా తాగి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? అరే ముఖ్యమంత్రి చెప్తుండు మనకి, ఇంకా మనం ఏం చేసినా కూడా మనల్ని కాపాడటానికి ముఖ్యమంత్రి ఉండు, ఎందుకంటే ఆయనే కొట్టమంటుండు, ఆయనే యుద్ధం చేయమంటుంటే ఇక కింద ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అయింది, ఈనాడు రిపోర్టర్ అయింది, లేదా టీవీ5 అయింది, ఎక్స్ అయింది, వాళ్ళు లెక్క పెడతారా? ఈ రోజు మీకు కంటికి కనిపించినవి, కంటికి కనిపించకుండా ఎంతమందిని వాళ్ళు బెదిరిస్తాను? ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు సార్, ఇటీవల కాలంలో మనం చూసాం. ఆ రోజు నంద్యాలలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి తల్లికి అనారోగ్యం అని చెప్పి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ కవరేజీకి వెళ్తే కూడా ఇదే పరిస్థితి. ఆంధ్రజ్యోతి సంబంధించిన నేను ఈ ఒక్క సంఘటన కాదు, ఒకటే అనేది కదా ఇలాంటి ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి 2019 మే 30 తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి Yes. ప్రతిరోజు ఇదే జరుగుతుంది అంటున్నాను. మీరు ఈ రోజు సమస్య మీది కాబట్టి మీరు ప్రస్తావిస్తున్నారు జర్నలిస్టులు. ఇవాళ ఈనాడు మీద జరిగింది కార్యాలయం. నేనంటే మీరంటే నేను చెప్పేది జర్నలిస్టులు, అది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదని చెప్పి జర్నలిస్టుల విషయంగా చెప్తున్నాను. అది మీడియా అది పత్రిక కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. బట్ ఉద్యోగస్తుల సంగతి ఏంటి? ఉద్యోగస్తులు లిటరల్లీ నరకం చూపిస్తున్నారు. మీరు అందరు చూసి ఆ టైటిల్ ఉద్యోగస్తులు కూడా పెట్టాలి, కొనుడా లేకపోతే కొట్టుడు అనేది. ఈరోజు వాళ్ళని కూడా అదే చేస్తున్నారు. యూనియన్ నాయకుల నుంచి తీసుకుంటే రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద ఉన్న ఎల్డీసీ వరకు చేస్తున్నది ఏంటి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చేసింది ఏంటి? కొట్టుడే కదా అది. డీజీపీ గారిని గౌతమ్ సవాంగ్ చేసింది ఏంటది? ఇంటే మాటింటే పోస్ట్లో ఉంటున్నారు, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తుండ్రు, లేకపోతే సూర్యనారాయణ గారి మాదిరి సూర్యనారాయణ ఏసీబీ కేసులు పెట్టి ఏం చేశారు? కొట్టినంత పని చేయలేదా? ఎక్కడో వేతన రాష్ట్రాలు దాక్కొని బెయిల్ తెచ్చుకొని రాష్ట్రంలోకి వచ్చి ఈ రోజు ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. అంటే ఉద్యోగస్తుల నాయకులు వాళ్ళకి కావాల్సిన లెజిటిమేట్గా అది కూడా నువ్వు ఇస్తామన్నవి లెజిటిమేట్గా వాళ్ళకి కావాల్సిన అడిగితే ఈరోజు సూర్యనారాయణ గారి మీద మీరు కేసులు పెడతారు. మిగతా వాళ్ళని కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ డబ్బులు ఇచ్చి కొన్నావు, కొంతమందిని కొట్టించును, కొంతమంది కేసులు పెట్టించును. అది వాళ్ళ ఉద్యోగస్తుల పరిస్థితి. ఇక లీడర్స్ పరిస్థితి ఏంటి? పార్టీలో ప్రతిపక్షాల మీద కళ్ళ ముందు కనపడుతుంది కదా, కేసులు పెట్టించును, కొట్టిస్తుండ్రు, బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు పెట్టుకుంటారు. కమ్ టు ద పాయింట్. మీ విషయం అంటే మీడియాది అదే చేస్తాను అన్ని విషయాల్లో. సో మీరు ఏదైతే పెట్టారో టైటిల్ అది ఒక మీడియాకే కాదు, ప్రతిపక్షాలకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాల మీద ఓవరాల్ గా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తులు, అది సామాన్య ప్రజల నుంచి తీసుకుంటే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతిసారి అదే చేస్తున్నారు కదా వీళ్ళు. అంటే ఇప్పుడు ఒక పార్టీ పరంగా చేస్తే సరే అనుకోవచ్చు, దిగదారింది అనుకోవచ్చు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు? ఒక పార్టీ ఆఫీస్ మీద, ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు? నన్ను తిడితే మా వాళ్ళకు బీపీ పెరిగింది అందుకే వచ్చి కొట్టారంటారు. నేను తిడితే నువ్వు కేసు పెట్టు. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ మీకు ఆ రైట్ ఉంది. చీఫ్ మినిస్టర్ నుంచి ఎవరికైనా ఉంది. వాళ్ళని కేసు పెట్టి విచారించి ఎవరు తిట్టారో, ఎందుకు తిట్టారు, ఏ కాంటెస్ట్లో తిట్టారో అది కరెక్ట్ కనుక్కోండి. అలాంటిది పోయి మా వాళ్ళ కోపం వస్తుందంటే ఎవరైనా సార్ క్లియర్ చెబుతున్నా, ఆయన ఒకటి కోరుకుంటుండు, మేము ఇప్పటిదాకా తిరగబడలేదు, కానీ ఆయన తిరగబడలేదు దానికి బాధపడుతుండు, మేము తిరగబడాలి, రాష్ట్రము రావణ కాష్టం లెక్క ఉండిపోవాలి, వర్టికల్గా కులాలు, ప్రాంతాలు, మతాల మధ్యలో డివిజన్ రావాలి, ఎవరి ఓట్లకు వాళ్ళు ఉండాలి. సో న్యూట్రల్స్ అనేది ఉండకూడదు రాష్ట్రంలో, కొట్టుకోవాలి, 24 గంటలు కొట్టుకోవాలి రాష్ట్రంలో. అలా ఉంటే ఏమవుతుందంటే తన పబ్బం గడుతుంది. పీస్ కండిషన్ తను ఇష్టపడట్లేదు, రాష్ట్రంలో వార్ కండిషన్ ఇష్టపడుతుండు 24 గంటలు. సో వార్ కండిషన్ ఉంటే ఏమవుతుందంటే రాష్ట్రము పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కానీ రావు. బట్ దానికి లీస్ట్ బాధ రాష్ట్రం బాగుపడాలా, పెట్టుబడులు రావాలా, ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలా, యువత రాష్ట్రంలో ఉండాలని తను ఇష్టపడట్లేదు. రాష్ట్రం ఏమన్నా కానీ రాష్ట్రంలో రోజు రావణ కాష్టం ఉండాలి. రావణ కాష్టం ఉండాలంటే మేము కూడా రెచ్చిపోవాలి, అదే కోరుకుంటాం. ఒకవైపు పదే దాడులు చేపిస్తారు. మంచి పాలన మళ్ళీ అందించేదానికి అవకాశం కావాలంటే మంచి పాలన అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి. అది చెప్పే మాటలకి చేసే చేతలకి అసలు సంబంధం ఉండదండి. ఇదే సాక్షి పేపర్లో 2022లో సెప్టెంబర్లో ఒక ప్రకటన ఇచ్చుకుండు. 2023 ఐ థింక్. ఏంటో తెలిసిన 2,50,000 మంది వాలంటీర్స్ అందరినీ మా ఉద్యోగస్తులు నేను ఇచ్చినట్టుగా ప్రకటించుకోండు.
మరి నువ్వు వాళ్ళందరినీ సాక్షి పేపర్లో ప్రభుత్వ ప్రకటన ద్వారా వీళ్ళందరూ ఉద్యోగస్తులను ప్రకటించుకున్న తర్వాత ఈ రోజు నువ్వు వాలంటీర్స్ నా సైన్యమని నువ్వు ఎలా చెప్తావు? అసలు నీకేమైనా సంబంధం ఉందా నువ్వు మాట్లాడదానికి చేసేదానికి? అంటే నీ ఒక్క అంశమే కాదు, ప్రతి అంశంలో తను చెప్పేదంటే కులం చూడనంటాడు, నువ్వు చూసేది 24 గంటల కులం. మతం చూడనంటాడు, నువ్వు చూసేది 24 గంటల మతం. రాజకీయం చేయనంటాడు, నువ్వు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంటే అధికారాన్ని పక్కన పరిపాలన చేయకుండా నువ్వు 24 గంటలు రాజకీయమే చేస్తున్నావు. సో ఈ విధంగా పక్క రాష్ట్రాలతోటి మొన్న ఎన్నికల కేసీఆర్కి మేలు చేయడం కోసమో లేకపోతే పక్క రాష్ట్రంతో గొడవ పెట్టుకుంటే ఇతనికి ఏదైనా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి నాగార్జున సాగర్ మీదకి ఎవడు పంపమన్నాడా నిన్ను పోలీసులు? ఆడ వాటరే లేకపోతే నువ్వు పోలీసులను పంపించేసి ఏదో పెద్ద రాష్ట్రాన్ని కాపాడుతున్నట్టు కూడా హైదరాబాద్ రాజధాని చేయాలని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. నైతికమా అనైతికమా కాదు, మనం అనుకున్నది జరగాలి, మనం చెప్పింది 10 seconds లో క్లోజ్ చేస్తారు. ప్రజలు కూడా అంటే టీవీ చూసే కూడా గమనించాలి. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా కంట్రోల్ తెచ్చుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుతుంది. చాలా మంది గమనించలేదు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే ఉత్తర కొరియాలో కిమ్ము లెక్క అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఉత్తర కొరియాలో ప్రజల మాదిరి అవుతారు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. నేను తెలుసు కదా, బీయింగ్ అడ్వకేట్ నాకు తెలుసు కదా, చట్టం అయితే కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా అర్థమైపోద్ది. ఒక్కసారి ఇప్పుడు ఎవరైనా సరే భూమి ఉంటేనే మనకు పట్టుండదు. భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే ఏమవుతుంది? ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినాలి. రేపు ఎకరా ఉన్నోడు 100 ఎకరాలు ఉన్నాడని సరే ప్రభుత్వం ముందు తల ఉంచాల్సిందే, ఆ చట్టం ఇంప్లిమెంట్ అయితే. అలాంటి చట్టాలు చేసినటువంటి ముఖ్యమంత్రి మనస్తత్వం ఏంటో ప్రజలు గమనించాలి. ఒకవేళ ఏదో ఒక రకంగా దారిలోకి తెచ్చుకోవాలి. సో ఇలాంటి పరిణామాలతో భయపెట్టడం. ఇంకోవైపు చాలా నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం డైరెక్ట్ గా అందించడం కావచ్చు, నాయకులకు సంబంధించి కూడా వారిని దారుల్లో తెచ్చుకునే దానికి రకరకాలుగా వారికి ప్రలోభాలు చూపుతున్నటువంటి పరిస్థితి. బహిరంగంగానే కొన్ని పంపిణీలు కూడా జరుగుతున్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడేమీ కంట్రోల్ చేయలేదు, లేదా అధికారులు ఎవరూ కూడా దీన్ని అడ్డుకోలేరనేటువంటి పరిస్థితులతో ఇది విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితులే కొనసాగితే నోటిఫికేషన్ రాకముందే, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ రాకముందే తాయిలాలు అయితే మాత్రం విచ్చలవిడిగా కొంతమంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి ఆహ్వానించి మరీ అందిస్తున్నారు. దాంట్లో అనేక వర్గాలు ఉంటున్నారు, నాయకులు ఉంటున్నారు, లేదా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వారిని కూడా ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వారికి కూడా మర్యాదపూర్వకంగా పిలుస్తున్నామని చెప్పి ఇప్పటి నుంచే వారిని అందరినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక దశ దాటిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వీటిపైన కొంత కంట్రోల్ ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పంపిణీలు, ఈ ప్రక్రియ మరీ మిన్నంటుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో దీనిపైన ఏమన్నా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా, లేదంటారా మేడం? సార్, ముఖ్యంగా ఏదైతే ఈ పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయో ఇవి ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక దొంగతనంగానో లేకపోతే ఇంకొక రకంగానో చీరలు అంటే అప్పట్లో చెన్నైలో కూడా గ్రైండర్లు అట్లా ఇచ్చినారండి, అదంతా కూడా మేము చూసాం. కానీ ఎలక్షన్ కోడ్ ఆన్ అవ్వకుండా ప్రభుత్వం వీళ్ళు ఫామ్ చేశాక అసలు ప్రభుత్వంలో వీళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ కుక్కర్లు పంపిణీలు ఏంటి, అది కూడా వాలంటీర్ల సహాయంతో అవడం ఏంటి, వాలంటీర్లకి పారితోషికాలు ఇవ్వడం ఏంటి, ప్రోత్సాహకర సభలు పెట్టడం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళని ఇలాగా మారుస్తున్నారు? సో ముఖ్యంగా పిల్లలతో తప్పు చేపిస్తున్నారండి. డిగ్రీ చదువుకున్న పిల్లలు 5,000కి ఎట్లా పనిచేస్తున్నారంటే, అరే అడ్వకేట్లుగా మేమే ఎక్కడో దళితులకి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కేసుల్లో ఫీజులు తీసుకోం, కానీ మిగతా దాంట్లో తీసుకుంటాం, ఎందుకంటే మేము బ్రతకాలి కదా. 11,500 700 జీతం వచ్చి అంగన్వాడీ వాళ్ళు కూడా రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, మా జీతాలు సరిపోవట్లేదని. మరి 5,000 ఇచ్చే వాలంటీర్లు సేవా దృక్పథం ఏంటండి? డిగ్రీ చదివింది వాళ్ళు సేవ చేయడానిక? ఇవంతా ఒక ఎత్తు అయితే 2.5 లక్షలు 3 లక్షల జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యేలు పక్కదారులు డబ్బులు సంపాదిస్తూ ముందు ఒక కన్వాయ్ వెనకొక కన్వాయ్ గన్మెన్లు పారితోషికాలు ఇవన్నీ కూడా. మరి సేవ చేద్దాం అనుకుంటూ బయటకు వచ్చిన రాజకీయ నాయకులు మాత్రం సేవ చేయట్ల ప్రజలకి, కానీ డిగ్రీ చదువుకున్న పసిబిడ్డలతో సేవ అంటూ తప్పు చేపిస్తున్నారు. ఎంత తప్పు అంటే 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోయారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చిన గోప్య సమాచారం అంటే మొన్నటి రోజు మీరు చూశారు విజయవాడలో రంగవల్లి గారి మనోభావాలు దెబ్బతిన్నాయంట. మరి మా నాయకుడు రంగవల్లి గారిని పర్సనల్ టార్గెట్ చేసి ఆ పేరుతో ఏమన్నా ప్రస్తావించారో మాకు అర్థం కాల. అప్పుడు కూడా అక్కడ కోర్టులో కొట్టేసిన సీన్. అదే రకంగా కృష్ణలంక అది అయిపోయిందండి. నిన్నటి రోజు మా గుంటూరులో డిఫామేషన్ ఐపీసీ 499 500 ఫైల్ చేశారండి, పరువు నష్టం అట. మరి ఎవరో అక్కడ కంతెర అబ్బాయికి పరువు నష్టం జరిగింది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సార్, పెద్దవాళ్ళు అంటే ఒక ఎంప్లాయీస్ గస్టెడ్ కేటగిరీలో ఉన్న వాళ్ళతో ఒక రకమైన తప్పులు,
మొన్నటి రోజు మనం తిరుపతిలో చూసాం, మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తితో తప్పు చేస్తూ అతని ఐడిలో ఇన్ని వేల పైచులకు ఓట్లు తర్జుమాలు అయిపోయినాయి. అక్కడ అడిషనల్ ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఏలూరు సాంబశివరావు గారు లాంటి యువకులు, చదువుకున్న వారు జనాల్లోకి వెళ్ళి ఈ దొంగ ఓట్ల ప్రచారంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వెలుగులోకి తీసి ఒక ఎస్ఐల్ని, సిఐల్ని సస్పెండ్ చేయించారు. ఇలాగా ఎంతవరకని చేయగలుగుతాం? ఎలక్షన్ టైంలో విచ్చలవిడిగా బీహార్ని చూశానండి. ఏం పథకాలు ఇస్తే బీహార్ వాళ్ళు ఓట్లు ఇస్తున్నారు అని ఆలోచిస్తే పథకాలు ఇవ్వట్లేదండి, భయపెట్టేస్తున్నారు. ఆ రకమైన భయం ఆంధ్రాలో బిగినైందండి. అంటే మీరు అన్నట్టుగా కొనండి, కుమ్మండి, మాక్సిమం కుక్కర్లు ఇస్తారు, వినకపోతే ఆ విజులు మోగేలా వాళ్ళని కుమ్మేస్తారు. సో ఈ రకంగా జరుగుతున్న తరుణంలో మళ్ళీ బీహార్లో ఎలక్షన్ ఎందుకమ్మా, మీరు వాళ్ళనే గెలిపిస్తారంటే మాకు వేరే ఆప్షన్ లేదని బీహార్లో ట్రైనింగ్ అయినటువంటి మన రాజకీయ నాయకులు అదే రకంగా హారన్ కొట్టారని పాపం డ్రైవర్ని కుమ్మడం, అదే రకంగా పసుపు చొక్కాలు వేసుకొచ్చారు కదా అని వాళ్ళని కుమ్మేయడం, అదే రకంగా తప్పుని క్వశ్చన్ చేస్తున్నటువంటి డాక్టర్ గారిని చంపిన పరిస్థితి, ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని కోర్టులో ఒప్పుకున్నప్పటికీ 125 అడుగుల అంబేద్కర్ గారి శిలా విగ్రహాన్ని అధిరోహించడానికి అతన్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కోర్టుకొచ్చి ఒక్క విలువైన సాక్ష్యాన్ని చెప్పి మా న్యాయస్థానాల్ని గౌరవించయ్యా అంటే, నీకు చెప్పానా నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, న్యాయస్థానాల్ని గౌరవిస్తానని? ఈ రోజుకి తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెనికి ఫ్లైట్ ఎక్కుతాడు, తనాలి మీటింగ్కి ఫ్లైట్ ఎక్కుతాడు, ఎక్కడికి పోయినా ఫ్లైట్ పరదాలు కట్టుకుని వెళ్తారు. మరి ఏం చేస్తావయ్యా రాజకీయం అంటే? తాడేపల్లి నుంచి బటన్ నొక్కుతారట. శంకుస్థాపనలు కూడా ఆన్లైన్లో చేస్తుంటే మాకు ఆశ్చర్యం అయిపోతుంది, కట్టడాలు కూడా గ్రాఫిక్స్ ఏనేమో అని. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన నైతిక బాధ్యత ప్రజలదేనండి. ఈ రోజు ప్రలోభాలకి లోను కావట్లేదు, బెదిరింపులకి బెదరట్లేదు, అన్నిటికీ మేము నటిస్తున్నాం మేడం, మాకు తెలుసు ఏం చెయ్యాలో, ఇతన్ని గద్దదించకపోతే రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం పూర్తవదు, అసలు బిడ్డల భవిష్యత్తు లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదన్నారు. అదే రకంగా పొలాలకి నీళ్లు లేక 3 పంటలు పండే భూమి 1.5 పంట 2 పంటతో ఎండిపోతుంది. అసలు పశువులండి చేనుకెళ్ళి గడ్డి మేసి వచ్చి నీళ్లు తాగడానికి చెరువుల్లో నీళ్లు లేక ఇంటికి వచ్చి అస్వస్థ గురవుతున్న పరిస్థితి. వీటన్నిటికీ ఒకటి మందండి, విలువైన ఓటు. ఓటు అంటే మనం అనుకుంటాం ఆక్సిజన్, గాలి, ప్రాణం, అది లేనిదే బతకలేమని. అదే రకంగా రాష్ట్ర ప్రజాస్వామ్యానికి మనుగడ కూడా ఓటు. అంటే ఈ పంపిణీలు వీటిపైన ఏమైనా మీరు కంప్లైంట్ చేయడం కానీ లేదా కొంత నియంత్రించేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? అఫ్ కోర్స్ ఖచ్చితంగా అండి, దీన్ని కంట్రోల్ చేయాలి. ఆ సిద్ధం పోస్టర్ గురించి మేము ఎలా క్వశ్చన్ చేసామండి? జగనన్న ఆసరా, జగనన్న విద్యా వసతి, పాపం అంబేద్కర్ గారి పేరు మార్చి ఆయన వసతి ఆసరా ఏదో పెట్టుకున్నారు చూడండి. సో అటువంటి విషయాల్లో నువ్వు ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఒక ఫ్లెక్సీ పెట్టు, తప్పులేదు. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు సిద్ధం ద్వారా? నీ సొంత పోస్టర్లు నీ సొంత డబ్బులతో పెట్టుకున్నావా? ప్రభుత్వ ఖజానాలో గండి పెడతావా? సో అదే రకంగా ఈ కుక్కర్లు, పులివెందల సొమ్ము ఏమన్నా తీసుకొస్తున్నావా? భారతి గారి కట్టానికి ఇచ్చిన సొమ్ము ఏమన్నా నువ్వు ప్రచారానికి వాడుకుంటున్నావా? ఇప్పుడు ఎలక్షన్ లో ప్రచారాలు, ఫ్లెక్సీలు ఏదైనా ఎలక్షన్ కమిషనర్ పెట్టినటువంటి లిమిటెడ్ అమౌంటే చెయ్యాలి, లేకపోతే సొంత డబ్బులతో చేసుకుంటారు. మరి ఈయనేంటండి ప్రభుత్వ ఖజానాతోనే ఆయన ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటూ మన పథకాల డబ్బులే మనకిచ్చి మాకు ఓట్లు వేయండి ప్రెజర్ పెడుతూ 50 ఇళ్లకు ఒక వాలంటీర్లు పంపించి డబ్బులు వీళ్ళతోనే పంచి పెడతారట, కుక్కర్లు వీళ్ళతోనే, చీరలు వీళ్ళతోనే. పాపం వీళ్ళని ఆటల్లో అట్టిపండులాగా పావుల్లాగా వాడి ఆ డిగ్రీ చదువుకున్న బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నారు. రఘురామ్ గారు, దేశవ్యాప్తంగా మనం చూస్తుంటాం, మీరు కూడా జాతీయ పార్టీ కాబట్టి అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ చేస్తుంటారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ రకమైనటువంటి తాయిలాలు అందించేటువంటి ప్రక్రియ, లేకపోతే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేసిక్ గానో లేకపోతే వారికి పనిచేస్తున్నటువంటి వారికి డైరెక్ట్గా సభలు పెట్టి వారికి అవసరమైనటువంటి పారితోషికం లేకపోతే ప్రోత్సాహకాలు ఇవన్నీ ప్రకటించడం, లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులే ముందుకొచ్చి వారి కోసం ఒక ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ఈ మధ్య కొంతమంది అయితే వారికి గిఫ్ట్లు కూడా అందించేటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు నేరుగా ఓటర్లను కావచ్చు లేదా నాయకులను కావచ్చు దీంట్లోకి లాగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇది మొదలైనటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా నియంత్రించాలంటారు? మనకి సౌత్ కి నార్త్ కి డిఫరెన్స్ చూస్తే అండి, ఎన్నికలు అక్కడ ఎలా జరుగుతాయి, ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తే దారుణం అనమాట అండి. అసలు ఎంత తేడా ఉందంటే, ఎందుకంటే 93 నుంచి నార్త్ ఎలక్షన్స్ చూస్తున్నాను. 93 కాలేజీ అయిన వెంటనే వెళ్ళడం, 93 5 రాష్ట్రాల ఎన్నికల దగ్గర నుంచి 95, 96, 97, 98 అన్ని ఎలక్షన్స్, చాలా ఎలక్షన్స్, గుజరాత్ ఎలక్షన్స్. గుజరాత్ లో అండి ఒక ఎమ్మెల్యే గెలవాలంటే, బీహార్ లో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే, ఉత్తరప్రదేశ్ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఖర్చు అదైతే అఫీషియల్ ఉందో చూసారా, అంత లోపే అవుతుంది, అంత కూడా అవదు. ఇది ఈవెన్ ప్రత్యక్షంగా నిన్నగాక మన కూడా
బీహార్ లో గాని, ఉత్తరప్రదేశ్ లో గాని, ఈవెన్ ఢిల్లీలో గాని అనేక చోట్ల నార్త్ అంతా కూడా Yes. మా ఫ్రెండ్స్ అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచినారు. ఒక్కొక్కడు 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళ ఖర్చు మొత్తం ఇన్నేళ్లు కలిపితే, Hmm. గత 20 ఏళ్ళగా 25 ఏళ్ళగా గెలుస్తూ వస్తున్న వాళ్ళ ఖర్చు కలిపితే మాకు ఒక మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ ఖర్చుతో సమానం అనేది. అంటే వాళ్ళ ఖర్చు. ఇక్కడ వార్డు కౌన్సిలర్ కే, పంచాయతీ బోర్డుకే, ఇక్కడ పంచాయతీ సర్పంచ్ కి 2 కోట్లు ఖర్చు పెట్టి 3 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. అవును. ఈ పరిస్థితి సౌత్ లో ఎస్పెషల్లీ తమిళనాడు, ఆంధ్రలో దారుణమైన పరిస్థితి. అక్కడ రజనీ గారు గాని, విక్రమ్ గారు గాని, జీవి రెడ్డి గాని, నేను గాని ఎవడు పోటీ చేసే పరిస్థితులు లేవండి ఇక్కడ. మేము ఉత్తరం పార్టీ కోసం మాట్లాడే పార్టీ పనులు చేయాలి తప్పించి, ఎస్పెషల్ బీజేపీ నిజంగా చెప్పాలంటే బీజేపీ నాయకులు అతి కమ్యూనిస్టుల కన్నా దారుణమైన పరిస్థితి. మీరు కూడా సిద్ధాంతపరంగా పనిచేస్తారు, దేశం అంతే. కోసం పనిచేస్తారు అంటారు. మీరు కూడా ఈ పరిస్థితులు తప్పు అంటారా? వేరే ఒకటి అనేది ఇప్పుడు జీవీ రెడ్డి నాడు పాపం తను కూడా ఏమైనా అడ్వకేట్ అయినా, చార్టెడ్ అకౌంటెంట్ అయినా, ఏదైనా ఇప్పుడు ఆ ప్రొఫెషన్ వచ్చే డబ్బు తెప్పించి అతను వచ్చి ఖర్చు పెట్టి ఎలక్షన్ నుంచోరంటే అతను వల్ల కాదు, గెలవలేడు. ఆ పరిస్థితి ఇవాళ సౌత్ లో ఉంది, ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో వచ్చిందండి. బీజేపీ వాళ్ళు తెలంగాణలో 8 మంది 9 మంది గెలవడం కారణం ఏంటి? డబ్బు లేకే. వాళ్ళతో సమానంగా ఖర్చు పెట్టుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ తో ఖర్చు పెట్టుంటే మేము 34 సీట్లు మాకు వచ్చేవి. ఆ పరిస్థితి లేదండి. ఇక్కడ పాడైపోయింది, టోటల్ వ్యవస్థ పాడైపోయింది. అందుకని ఎన్నికల కోడ్కు ముందే ఇదేదో చేసేసుకుంటే, పని చేసుకుంటే, బాగుంటుందని చెప్పి ఇక్కడ కార్యక్రమాలు తయారైంది. ఇవన్నీ చాలా అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన వెంటనే వాడు ప్రజాస్వామ్య గడదగుడ్డు సేవ, వాడి సేవ లేదు, ఏం లేదు. ఆ ఎమ్మెల్యే ఎలా సంపాదించుకోవాలి, నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ ఎలా కంటిన్యూ చేయాలి? టికెట్ ఇస్తే, టికెట్ ఇవ్వదు ఇంకో పార్టీకి వెళ్ళాలా, ఈ పార్టీ టికెట్ ఇవ్వదు ఆ పార్టీ సిద్ధాంతం, నాయకుడు, ప్రేమ లేదండి, చచ్చిపోయిందండి. ఈ టికెట్ ఇస్తే ఈ గొప్పోడు, ఆ టికెట్ ఇస్తే ఆ పార్టీ టికెట్ ఇస్తే ఆ నాయకుడు గొప్పోడు. అవకాశవాద రాజకీయాలు చేసేటువంటి నాయకులు లేదా కొంతమంది ఆ సమయానికి వచ్చి ఏదో ఒక రకంగా మనం గెలవాలనుకునేటువంటి వారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే కొంత నీతిగా నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళు, లేదా అలాంటి వాళ్ళని కూడా దీంట్లోకి లాగేసి ఇప్పటి నుంచే ఇవన్నీ అలవాటు చేస్తే అసలు రేపు అంటే ఓటర్ని ఈ రకంగా ప్రలోభాలు చేస్తే కానీ తాము అనుకున్నది జరగదనే స్థితికి వచ్చేసారా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. నేను ఇంకోటి చెప్తాను. మనం రీసెంట్ గా చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, చాలా సంవత్సరాలు మంత్రి చేసిన ఆయన కలిశారు. కలిస్తే ఆయన ఒకటే చెప్పారు, రఘురామ్ ఇప్పుడు రాబోయే ఎన్నికలు మనం చూడబోయేటటువంటి అత్యంత భయంకరమైన ఎలక్షన్స్. నేనైతే నా జీవితంలో 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉన్నాను, ఇలాంటి ఎలక్షన్ నేను చూడబోను, ఇప్పుడు చూడబోతున్నాను అన్నది. అంత పెద్ద మనిషి ఆమె. అంచేత ఆ విధంగా ప్రిపేర్ అయిపోయినటువంటి అధికార పార్టీ దమ్ముంటే రండి, ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని అందరినీ పిలుస్తారు, మేము అందరం ఉందా, రండి, ఫేస్ చేయగలుగుతారా, కొట్లాడగలుగుతారా, దమ్ముందా, రండి. అంటే ప్రజలు డిసైడ్ చేయాలి. ఎన్నికలప్పుడు మీకు తైరాలు కావాలా, సంపూర్ణ అభివృద్ధి కావాలా? చూడండి, ఎవరిని అడగండి, నరేంద్ర మోడీ మళ్ళీ 3వ రావాలని నరేంద్ర మోడీ దేశానికి అవసరం అండి అంటాడు. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇందాక రజనీ గారు చెప్తున్నారు, నిజంగానే ఇప్పుడు ఈ పథకాలు ఎవరివి ఏంటి అనేది నిజంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి, బిడ్డ పెరగడానికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని దగ్గర నుంచి, ఆమె పెరగడానికి చదువు దగ్గర నుంచి, చదువుకోవడానికి కానీ, ఒక మనిషి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడానికి కానీ, ఆ ఇంటికి కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ గానీ, ఆ ఇంట్లో గ్యాస్ గానీ, ఈ విధమైనటువంటి ఒక మనిషి బతకడానికి, ఏదైనా యాక్సిడెంట్ అయితే అతనికి మళ్ళీ స్కీమ్ గానీ, ఏది ఇన్సూరెన్స్ గానీ, చనిపోతే ఒకవేళ దానికి ఇన్సూరెన్స్ గానీ, ఉచిత వైద్యం గానీ, 5 లక్షల రూపాయల ఉచిత వైద్యం గానీ, అంటే 40% 30% మాత్రమే జనరిక్ మెడిసిన్ గానీ జబ్బు వస్తే, ఇవన్నీ ఒక మనిషిని, పేదవాడిని, మధ్యతరగతి వాడిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ప్రభుత్వం లేదా ప్రభుత్వం ప్రజలకు
పన్నులతో ఏ ప్రభుత్వమైనా ఎవరైనా సరే Yeah, అంటే ఇవ్వాలి. ఎన్ని అట్లనే రోజులు? విచ్చలవిడి అప్పులు కూడా Highways, చేస్తున్నటువంటి roads. పరిస్థితి ఉంది. సో దీన్ని కూడా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే బడ్జెట్లకు మించిపోతున్నటువంటి పరిస్థితి చూడాలి రాబోయే రోజుల్లో. అంటున్నాను. దీనిపై కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి. ఎస్ జీవిరెడ్డి గారు, ఈ తాయిలాలకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఒకవైపు బోర్డులు, ఇంకొక వైపు డైరెక్ట్ గా పిలిచి వేదికలు పెట్టి కొత్తగా ఇన్ఛార్జీలు, కొత్తగా ప్రకటించినటువంటి వాళ్ళు లేదా పాత వాళ్ళు, ఇవన్నీ కూడా తెరలేపారు. ఇంకోవైపు ప్రత్యర్థి సంబంధించినటువంటి పార్టీల్లో కూడా ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి ఒక కొత్త పరిస్థితి, వారిని కూడా ఏ రకంగా మార్చుకోవాలనేటువంటి, దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి చేసి సంక్షేమం చేసి ఓట్లు అడగటము ఆనవాయితే అదేం పెద్ద తప్పు పట్టం. సో నిజంగా నువ్వు అభివృద్ధి చేసినట్లయితే, నిజంగా నువ్వు చేసింది సంక్షేమం అయితే, సంక్షేమం అంటే నా ఉద్దేశం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటే సంక్షేమం కాదు. ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది అదే. 10 రూపాయలు నువ్వు బటన్ నొక్కి 100 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నావు, వివిధ రకాలుగా పన్నులు పెంచి ఉపాధి కూడా లేకుండా పోయింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. అందుకే ఎన్ని పక్క అడ్డదారులు దొక్కుతాడు. సో నువ్వు నిజంగా నువ్వు చేసిన సంక్షేమం అయితే, ఇదిగో నేను సంక్షేమం చేసి దీనికి ఓటు అడుగును చూద్దాము, వాళ్ళు నిజంగా నీకు బెనిఫిట్ నెట్ ఎఫెక్ట్ చూసుకుంటారు కదా, నాకు వచ్చింది ఎంత పోయింది ఎంత అనేది. అది లేదు కాబట్టి నీ మనసాక్షి కూడా తెలుసు నేను చేసింది దొంగ సంక్షేమము, దీంతో నాకు ఓట్లు పడవు, వాళ్ళకు పనులు కల్పించలేదు, నేను పనులు ఎక్కువ లాగానని తెలుసు కాబట్టి ఈరోజు ఆ వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళకు నువ్వు చేస్తున్నది ఏంటి అంటే, సరే ఉద్యోగస్తులు అందాం, వాళ్ళు చేస్తున్న సేవ అందాం, మరి మిగతా 5 లక్షల మంది ఎంప్లాయీ చేసేది ఏంటిది రాష్ట్రంలో? మరి వాళ్ళకే ఇన్సెంటివ్స్ ఉండదా? వాళ్ళకి పిఆర్సీ ప్రకటించావు, ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదు, ఏ డిఏలు పెండింగ్ పెట్టిన ఆ డబ్బులు ఇవ్వవు, రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వవు, ఒకటో చేసిన జీతాలు ఇవ్వవు. మరి వాళ్ళు చేస్తున్న పని ఏంటి శ్రీహరి గారు? మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి? అందరూ అదే కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వు, వీళ్ళు ఎందుకు ఇస్తున్నావు అంటే, నువ్వు క్రిస్టల్ క్లియర్గా ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, అధికారంలో రాగానే వాలంటరీ వ్యవస్థ నియమించగానే ఇందులో మొత్తం మనవారే, దాదాపు 90% ఎంతో చెప్పాడు, మన వాళ్ళే అని చెప్పారు. ఈరోజు నువ్వు అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తూ, అది జీతాలు కావచ్చు, ఒకటో తేదీన వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కావచ్చు ఇస్తూ, నా సైన్యం అని నువ్వు అంటావు, వాళ్ళని నా కోసం పనిచేయాలంటావు. వాళ్ళ ద్వారా ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారా కొంతమంది డబ్బులు ఇప్పించి వాళ్ళ చేతగా అవన్నీ ఇంటింటికి పంపిస్తున్నాను. ఏది కుక్కర్లను, లేకపోతే కొన్నిసార్లు కుక్కర్లు కావచ్చు, కొన్నిసార్లు ఇంకోటి కావచ్చు. నువ్వు ఏ మిషనరీని వాడుకుంటున్నావు అంటున్నాను. నువ్వు ఏమన్నా తగలెట్టుకో, నువ్వు కుక్కర్లు ఇచ్చుకుంటావా, టీవీలు ఇచ్చుకుంటావా, నీ స్తోమత ఉంటే. అది రాజకీయాలు అన్ని తగలడ్డాయి, ఎక్కువ తక్కువ అన్ని పార్టీలు ఇచ్చేస్తున్నాయి కాబట్టి దాని మీద నేను కమెంట్ చేయలేను. కానీ నువ్వు వాడుతున్న వ్యవస్థ ఎలాంటిది, ఏ వ్యవస్థను వాడుతున్నాను? ప్రభుత్వంతో వాళ్ళకి జీతాలు ఇప్పిస్తూ నువ్వు చేపిస్తున్నది ఏంటి, పార్టీకి పని చేపిస్తూ నువ్వు నిజాయితీగా ముఖ్యమంత్రివా? నువ్వు పెత్తందారులకి పేదలకని మళ్ళీ కామెంట్లు పెడతావా? 99% హామీలు అమలు చేసేసాము, 99 ఒక్కటి చేసింది చేయని 99%. 730 హామీలు ఇచ్చి ఈరోజు నాటకాలు చేస్తే ఎలాగూ 730 చిలుక హామీలు ఇచ్చి ఆ 9 నవరత్నాలు చూపించి నేను అవి చేసినానంటే ఎట్లా? నువ్వు చెప్పిన నవరత్నాలు కూడా 9 పూర్తి చేయలేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ 2000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, అమ్మఒడి 1 సంవత్సరం ఎగ్గొట్టేశావు, రైతు భరోసా అని చెప్పేసి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి చివరికి 7,500 ఇస్తున్నావు, కేంద్రాన్ని 6,000 కలుపుకొని. ఏది చక్కగా చేసిన నువ్వు చెప్పిన ఆ 9 హామీలు కూడా ఒక్కటి దిక్కులేదు. మద్యపాన నిషేధం అన్నావు, అంచెలంచెలా తగ్గిస్తానని చెప్పేసి అంచెలంచెలు పెంచుకుంటూ పోయాను. చెప్పు ఒక్కటి చెప్పు. 9 నువ్వు చెప్పిన సోకాలు నువ్వు హామీ చేసుకున్న నవరత్నాలే 9 రకాలుగా ఫెయిల్యూర్ అయితే ఇక మిగతా హామీల సంగతి ఏంటి? నువ్వు ఏది చేయలేవు. నిజంగా చేస్తే ఇంత అరావుడు దేనికి? ఈరోజు సిద్ధం అని చెప్పేసి అది ఇదని మీడియా మీద పడి ఏడుతావు, ప్రతిపక్షాల మీద పడి ఏడుతావు. ఈరోజు పేదలు పెత్తందారులు అంటావు. ఏం సార్, భారతీయ సిమెంట్ విలువ ఎంత? 5,000 కోట్ల రూపాయల భారతీయ సిమెంట్ కంపెనీ పెట్టుకుని నువ్వు పేదోడివా? ఎవరిక్కడ పెత్తందారులు? సాక్షి విలువ ఎంత? మిగతా నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత? నీ పర్సనల్ వెల్త్ ఎంత? ఈరోజు దేశంలో మొత్తం ముఖ్యమంత్రులది, ఎంటైర్ కంట్రీలో ముఖ్యమంత్రుల ఆస్తులు మొత్తం కలిపితే, నేను చెప్పేది అఫిడవిట్ ప్రకారమే తీసుకున్నా కూడా, నీవు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తి విలువ లేదే అంటే అఫీషియల్గా డిక్లేర్ చేసింది 2019 చెప్తున్నాను, ఈ రోజుకి ఇంకా పెరిగింది. మరి నువ్వు ఎట్లా పేదోడివి? ఎవడున్నారు ఇక్కడ పెత్తందారులు? నువ్వే పెద్ద పెత్తందారు అయ్యండి మళ్ళీ నాటకాలు చెప్తే ఎలాగూ పేదలకు పెత్తందారులకు అని చెప్పేసి చెప్పేదానికి చాలా చాలా చెప్పచ్చు. మనం ఎలక్షన్ కమిషన్ కూడా సహజంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పంపిణీలు ప్రలోభాలు ఉంటాయని చెప్పి
కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావడం నియంత్రించింది. బహుశా ముందుగా ఒక నెల 2 నెలల ముందు నుంచి ఇలాంటి ఉంటాయని ఊహించుండకపోవచ్చేమో, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ తాయిలాలు, ప్రలోభాలు లేదా దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలను చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఇట్లాంటివి పరిస్థితుల్ని డైరెక్ట్గా ఇప్పుడు అడ్డుకోలేకపోవచ్చు, కానీ బల్క్గా అయినా సరే అది మనీ కావచ్చు, లేదా కుక్కర్లు కావచ్చు, చీరలు కావచ్చు, ఇలాంటివన్నీ విచ్చలవిడిగా చేస్తూ పోతే ఎట్లా అసలుకి? ఇది కరెక్టా? దీనికి ఎవరిని బ్లేమ్ చేయాలంటే రాజకీయ పార్టీలని బ్లేమ్ చేయాలి. అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ కదా, అన్ని రాజకీయ పార్టీలు తెలా పాపం తలా పిడికట అన్నట్టుగా అందరూ చేసినటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే గెలుపు గుర్రాలనే పేరుతో కేవలం డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వటం, నిజాయితీ పరులని, సామాన్యుల్ని, విద్యావంతుల్ని, సొసైటీకి మేలు చేసే వాళ్ళని పక్కన పెట్టేయటం, ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఈ రకమైనటువంటి ఒక సంస్కృతి పెరిగింది. తర్వాత ఏమైంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకప్పుడు చూసినట్లయితే వాళ్ళు కేవలం ఈ పబ్లిక్ సర్వీస్కే ఉండేవాళ్ళు. తర్వాత ఏమయ్యారు, ఇవాళ మనం చూస్తున్నాము అన్ని వ్యాపారాల్లో కూడా రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయారు. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, మైనింగ్ నుంచి. అవును, ఏంటి రఘురామ్ గారు చెప్పండి. పర్ఫెక్ట్ గా ఆయన చెప్పింది 100% కరెక్ట్. మీరు అందుకనే అంటున్నారు, నార్త్ లో చూడండి ఇప్పటికీ అనేక మంది ఎంపీలు ఢిల్లీలో పాపం ఎంపీ పార్లమెంట్ పంపించే వ్యాన్ లో వెళ్తారండి. యూపీ గాని, బీహార్ గాని, మధ్యప్రదేశ్ గాని, వీళ్ళంతాను, ఛత్తీస్గఢ్ గాని. మనలాగా 5-6 కార్లు 15 కార్లు ఉండవండి అసలు. వాళ్ళకి కారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఇటీవల కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రజలు కరప్ట్ అయ్యారు అని ఒక అది ఫ్యాషనబుల్ అయిపోయింది. ఆ కామెంట్ చాలా మంది చేస్తున్నారు. అది చాలా రాంగ్ అనేది. ప్రజలు కరప్ట్ చేసింది పొలిటీషియన్స్. ప్రజలకి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు, మనకేమైనా ఊరికేస్తున్నారా అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏది ఇస్తే అది తీసుకుంటారు. వాళ్ళు పేదవాళ్ళు ఆ రోజు కుక్కర్లు కావచ్చు, గ్రైండర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఏదైనా కూడా అంతే తప్ప రేపొద్దున తిరిగి మన నుంచే వసూలు చేస్తారనేటువంటి ఒక స్పృహ వాళ్ళలో ఉండదు. దీనిని ఏ విధంగా ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ అంటే పెట్టింది అంటే ఒక పర్పస్ సర్వ్ అవ్వాలండి. ఫర్ ఎనీ డిస్కషన్ ఇట్ హ్యాస్ టు సర్వ్ సమ్ పర్పస్. ఈ పర్పస్ ఏంటి, మన ఆడిటర్ స్కిల్స్ ని ప్రజల ముందు ప్రదర్శించుకోవటం కాదు. ఇవాళ ఏంటంటే వాట్ ఈస్ ద వే అవుట్, దీన్ని ఎలా కంటైన్ చేయాలి అనేది ఎవరు చర్చించాలి? రాజకీయ పార్టీలు చర్చించాలి. దీన్ని ఎలాగా మనం అడ్డుకోవాలి. అందువల్ల ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అధికార పార్టీ ఎక్కువ దుర్వినియోగం చేస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దీనిని ఏ విధంగా చేయాలనే దాని మీద అన్ని పార్టీలు కూర్చొని ఒక చర్చ జరిగిపోయి దానికి ఒక మార్గం ఏమైనా ఉందా, దాన్ని ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్ళటమా, లేకపోతే మనకి ఏమి మార్గాలు ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఈ మార్గాలు ఉన్నాయని నేనేం చెప్పలేను. బట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ అండి? డ్యూటీ ఏంటి? టు ఎన్లైటన్ ద పబ్లిక్ని ఎన్లైటన్ చేయండి, పబ్లిక్ చెప్పండి. అంతే తప్ప మనకి ఇవి జరుగుతున్నాయి, ఈ పలానోళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు చర్చ ఒకటే కాదండి, ప్రజల్ని ఎన్లైటన్ చేసేటువంటి పరిస్థితి అయితే రావాలి. అది రాజకీయ పార్టీల బాధ్యత. అదేవిధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలకు ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా సామాన్యులకి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు. కాబట్టి కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి, వాళ్ళు పోరాడాలి. సరే బీజేపీ మీరు అన్నది కరెక్ట్ సార్. అంటే ప్రజలు కరెక్ట్ అయ్యారు కాబట్టి మేము ఇస్తున్నాం అనేది ఎప్పుడు కూడా తప్పే. తండ్రిగా ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో ఇంట్లో మిగిలినటువంటి వారు ఏ రకంగా ఉంటారనేది మన కుటుంబ వ్యవస్థ నుంచే చూస్తుంటాం. అట్లనే తండ్రి పాత్రలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు కూడా కుటుంబాలు నడిపించాలి. ఆ ప్రజలు మనం ఉద్యమాలు కానీ, స్వతంత్ర పోరాటం కానీ మొత్తం నడిపించింది నాయకులు ముందుకొచ్చి. సో ప్రజలు కూడా వారు వెంట నడిచారు. సో ఇక్కడ కూడా ఆ మార్పు రావాలి. అయితే ఇది మరీ పెరుగుతోంది. సో ఇప్పుడు దీన్ని ఏ రకంగా కొంతవరకు కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పత్రికలు ఏం చేస్తున్నాయి, ఆ ఒక పర్టికులర్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఆయన ఒక కింగ్ అయిపోయాడు. ఆ నియోజకవర్గంలో ప్రతిదీ ఆయన చెప్తేనే జరుగుతున్నది. ప్రతిదీ ఆయన చెప్పింది ఆయన కనుసన్నల్లోనే జరగాలి. కాబట్టి అతను ఏమైతే ఈ అమాసింగ్ ది వెల్త్ అనమాట, ఈ 5 ఏళ్లలో విపరీతంగా సంపాదించేస్తున్నాడు. దానిని పత్రికలు ఎత్తి చూపిస్తుంటే పత్రికల మీద దాడులు జరుగుతున్నాయి. అందువల్ల ఇవాళ ఎవరైతే కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు నిరాకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీల మీద. కానీ వాళ్ళు కోటీసులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా కోటీసులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కోటీశ్వరులు పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే సార్, కానీ అసలు విచ్చలవిడిగా ఇప్పటి నుంచే తమ చేతిలో అధికారం ఉందనో, తమ అనేక అక్రమ మార్గాల్లో సంపాదించామని చెప్పి నిజంగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటాము. సరే ఈసారి ఉన్న పరిస్థితులను బట్టి మనం
మనకు నచ్చినటువంటి లేదా మనకు సేవ చేస్తాం అనుకున్నటువంటి వారిని ఎన్నుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రభావితం చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. నేను ఒక దీన్నైతే మాత్రం కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళకి డెమోక్రసీ మీద నమ్మకం ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి డెమోక్రసీలో విశ్వాసం లేదని మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఆయన ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదండి. ఈ నెవర్ ఫేస్డ్ ద మీడియా. ఒక్కసారి కనీసం నాకు తెలిసి గతంలో ముఖ్యమంత్రులు ఒక ఏడాది పరిపాలన తర్వాత మీడియాని పిలిపించి వాళ్ళ పరిపాలన వైఫల్యాలేంటి, విజయాలేంటి, ఇవి ఇంటర్వ్యూల రూపంలో ప్రజలకి అందించేటువంటి వాళ్ళు. ఈ 5 ఏళ్లలో మనం చూస్తే ఒక్కసారి కూడా మీడియాని పిలిచి ఆయన చెప్పడం కానీ, తన భావాలు ఏంటి, తన పరిపాలన ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడి వరకు లేదండి. తర్వాత మనం అనేక ఇన్స్టెన్సెస్ ఆయన శాశ్వతమైనటువంటి ప్రెసిడెంట్ గా ఉండాలని ఒక ప్రతిపాదన మూవ్ చేశాడు ఆయన. ఇది వాళ్ళ పార్టీ. అంటే ఆయనకి డెమోక్రసీలో నమ్మకం ఉందా? అసలు డెమోక్రసీలో ఇది సాధ్యమా? ఆయనకి చెప్పేవాళ్ళు లేరు, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇదంతా దానివల్ల ఏమవుతుంది, ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? పత్రిక ఒక విలేకరి మీద పట్టపగలు అంత దాడి చేస్తే కనీసం స్పందించేవాళ్ళు లేరండి. ఆ పార్టీ స్పందించకపోగా మళ్ళీ బలపరిచే విధంగా చూడండి, ఇవి చాలా ప్రమాదకరం. అందుకనే దీనికి ఒకటే ఒక ఇదేంటంటే, మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలి, దీని మీద మాట్లాడాలి, ఒక మార్గాన్ని అన్వేషించాలి. అది కేవలం రాజకీయ పార్టీలే కాదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ రాజకీయ నాయకులు మీరు అన్నట్లుగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు అయినా జరగాలి, ప్రజా పోరాటాలు అయితే జర్నలిస్టుల పైన దాడులు అనేటివి వరుసగా జరుగుతూనే వస్తున్నాయి. సో మెదికెర సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి స్థానిక రిపోర్టర్ పైన కూడా వైసీపీ మూకలు దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారు కూడా సేవ్ చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇవాళ కర్నూలులోనే ఈనాడు కార్యాలయం పైన కూడా దాడి చేశారు. మనం చూసాం ఏదైతే రాప్తాడ్లో జరిగినటువంటి సంఘటన, ఆంధ్రజ్యోతి ఫోటో కవర్ పైన జరిగినటువంటి దాడి, వరుసగా ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. వీటిని ఖండించకపోగా అధికార పార్టీకి సంబంధించినటువంటి పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, మిగిలినటువంటి వారు ప్రోత్సహించే విధంగా, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. సుంకన్న, ఏంటి మళ్ళీ మధ్యకర సంబంధించినటువంటి ఘటన ఏంటి? ఎందుకు దాడి చేశారు? ఎవరు దాడి చేశారు? ఇంకొక వైపు ఈనాడు కార్యాలయం పైన కూడా దాడి జరిగింది. ఏంటి 2 ఇన్సిడెంట్స్ సంబంధించినటువంటి అప్డేట్? మధ్యకేరలో పత్తికొండ ఎమ్మెల్యే రోడ్డు శంకుస్థాపన, హెల్త్ క్లినిక్ సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా వెళ్లారు. అయితే అక్కడ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ కూడా అక్కడ వెళ్లి ఫోటోలు తీసి సమాచారం సేకరిస్తుండగా స్థానిక వైసీపీ నాయకుడు రంగన్న మరో 4 కలిసి అక్కడికి వచ్చి ఇటీవలే మీరు ఆంధ్రజ్యోతిలో హౌసింగ్ బిల్లుల్లో అక్రమాలని ఒక వార్త రాశారు, ఎక్కడ అక్రమాలు జరిగినాయో చూపించాలని కూడా కొంత దుర్భాషలాడుతూ అతని పైన కూడా చొక్కా పట్టుకొని దాడి చేయడం. అక్కడ వెంటనే సహచర విలేకరులు ఉండి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళపైన కూడా కొంత సీరియస్ అవుతూ వీరశేఖర్ పైన కూడా నీ అంత చూస్తాను, నువ్వు ఎలా రాస్తావో ఇప్పటి నుంచి నీ కథ ఉంటుందని కూడా బెదిరింపులకు పాల్పడుతూ అక్కడి నుంచి అతన్ని మన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. అయితే వెంటనే సహచర ఏదైతే విలేకరులు కూడా అడ్డుకొని ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలి అంటే గానీ ఇట్లా పబ్లిక్ లో కవరేజ్ కి వచ్చినటువంటి విలేకరు పైన దాడి చేయడం మంచిది కాదు, మొత్తంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కూడా వాళ్ళు చెప్పడంతో మీరు అడ్డం వస్తున్నారు, మీ కథ ఏంది అని కూడా కొంత వాళ్ళకు కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ మరికొంతమంది స్థానికులు ఈ విషయం తెలియగానే వచ్చి అక్కడికి అడ్డుకునేసరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఆంధ్రజ్యోతి విలేకరి మరికొంతమంది రిపోర్టర్లు కూడా వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. రేపు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ వైసీపీ దాడులు వరుస దాడుల పైన కూడా జర్నలిస్ట్ సంఘాలు అయితే కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్నూలులోని ఈనాడు లోకల్ ఆఫీసు పైన కూడా వైసీపీ మూకలు దాడి చేశారు. ఆఫీసులోకి చొరబడి ఈనాడు పత్రికలను బయటకు తీసుకొని వచ్చి అక్కడ దగ్ధం చేసి ఆ పత్రికలను అన్నిటి కూడా దగ్ధం చేసి దాదాపు గంట సేపు అక్కడ బీభత్స వాతావరణం కల్పించారు. అయితే ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారని కూడా ఈనాడు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చి చేశారు. అయితే దాదాపు 200 మంది కూడా వైసీపీ అముకలు అక్కడికి వచ్చి ఒక ఏదైతే ఆఫీస్ లోకి చొరబోయడం కానీ అదే విధంగా
అద్దాలను కూడా ధ్వంసం చేశారు, రాళ్ల దాడి చేసి Yes. అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉండడంతో ఇక్కడ ఘర్షణ వాతావరణం జరుగుతుంది, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో చుట్టుపక్కల షాపుల వాళ్ళు కూడా బాగా అక్కడ నుంచి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు ఎంత వాళ్ళకి చేరినది అక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేసినా ఈనాడు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి వైసీపీ జెండాలు పట్టుకుపోయి చాలా బీభత్సమైనటువంటి వాతావరణం సృష్టించారు. పోలీసులు కూడా రైట్ సుంకన, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించిన దానికి. రామకృష్ణ గారు నమస్కారం. ఎట్లా చూస్తారు? మనం చూస్తున్నాం అయితే తమ చెప్పినట్లుగా వింటే ఏదైతే తమ దారికి తెచ్చుకునే దానికి ప్రస్తుతం వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలు పెట్టడమో, కొనడమా, లేకపోతే మచ్చికి చేసుకోవడం ఇటువంటి ఒక ప్రయత్నం, లేదంటే ఈ రకమైనటువంటి దాడులు. సో మీడియా సమస్యలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరినో ఇష్టం వచ్చినట్లుగా తిట్టడమో లేకపోతే వారిపైన దాడికి మాత్రం ఎవరు జర్నలిస్టులు వెళ్ళట్లేదు. కానీ ఈ రకంగా ఈ ధోరణిని మరీ శృతిమించిపోయేలాగా పెంచుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి పరిణామాలతో ఏం జరగబోతుంది రాష్ట్రంలో? అసలుకి దీన్ని ఎట్లా అదుపు చేయాలి? ఇప్పుడు ఎన్నికల వేడి ప్రారంభమైందండి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెట్టిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది నిన్న మొన్ననే మనం చూస్తా ఉన్నాం. మొన్న రాప్తాడు సభలో అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సభ. ముఖ్యమంత్రి గారి పాల్గొన్న సభలో దానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ జన సమీకరణ చేశారు, వారు పెద్ద హంగామా సృష్టించారు. ఆ సందర్భంలో ఏదైతే ఫోటోగ్రాఫర్ పైన దాడి జరిగిందో, ఫోటోగ్రాఫర్ పైన దాడి సంఘటన చాలా పెద్ద ఎత్తున దుమారం లేచింది. అయినా కనీసం ముఖ్యమంత్రి గారు కనీస స్పందన కూడా ఆయన నుంచి ఉండడంలే. ఇది ఆయన ఖండించకపోతే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరము, విచారకరము అని అది కూడా ఆయన ఎక్కడ వ్యక్తం చేసినట్టుగా నేనైతే చూడలే. అదైన తర్వాత ఇవాళ మరి కర్నూలులో పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు వారు ఈనాడు కార్యాలయం పైన ప్రత్యక్షంగా పోయి దాడికి దిగారు. పెద్ద ఎత్తున ఏదో కొంతమంది పోయి దొంగగా దాడి చేసేది గతంలో మనం చూసాము. అట్లు కాకుండా వందలాది మంది పోయి అక్కడ పోయి ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడంతా కూడా కాల్ చేసి ఇవన్నీ చేస్తా ఉన్నారంటే వాళ్ళు మాకు యథేచ్ఛగా మేము చేస్తాము, మాకు అడ్డు అదుపు లేదు. తర్వాత రెండోది ఏమంటే ఎవరు మాట్లాడకూడదు. తర్వాత దీన్ని ఇతరులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక గుణపాఠంగా తీసుకొని ఇది చేయాలా, వాళ్ళు కూడా వెనక్కు తగ్గాలనే దాంట్లో ఉన్నారు తప్పితే మరొకటి కానే కాదు. అందులో కూడా మీరు బాగా గమనిస్తే టార్గెట్ చేస్తా ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, అదే విధంగా TV5 ఇలాంటి వాటితో వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఇవాళ ప్రత్యర్థి పార్టీలతో పాటు ప్రత్యర్థి పార్టీలకి ఎవరైతే మీడియా చేస్తుందో ప్రచారము వారిపైన దాడి చేయాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు తప్ప ఏదో ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలను మనం అనుకోవడానికి వీల్లేదు. పైగా దీని వెనక నాయకుల ప్రోత్సాహం కూడా ఉంది కాబట్టి ఇది చేస్తా ఉన్నారు. తర్వాత పోలీసులు మన రాష్ట్రంలో ఏనాడో వాళ్ళు నిర్వీర్యమైపోయారు. పోలీసులు ఉన్నారంటే అధికార పార్టీకి గన్మెన్లుగా పనిచేయడానికి ఉన్నారు తప్పితే వాళ్ళు వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. లేకపోతే వాళ్ళు క్లియర్ గా తెలుసు. అనంతపురంలో ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన ఎవరైతే దాడి చేశారో అది అందరూ కూడా గమనించారు. నేను మళ్ళీ ఫోన్ లో కృష్ణాను కూడా రామకృష్ణ గారు రైట్, మీరు అన్నట్లుగా గుర్తుపెట్టగలడు. తర్వాత అవన్నీ కూడా కానీ ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలే. అదేవిధంగా కర్నూలులో ఈరోజు జరిగింది, ఇంకో దగ్గర జరుగుతుంది. కాబట్టి ఏమంటే ఎన్నికల్లోగా మాకు మీడియా వ్యతిరేకత ఉండకూడదు, మీడియాని కంట్రోల్ పెట్టాలంటే వీళ్ళని బెదిరించడం ద్వారా, దౌర్జన్యం చేయడం ద్వారా, అదే విధంగా అవసరమైతే దాడులు చేయడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చే ఇలాంటి దుష్ట పనార్థిని పూనుకుంటా ఉన్నారు. దీన్ని నన్ను అడిగితే వీళ్ళకి పోగాలం దాపురించిందని చెప్తా ఉంది. పక్కాగా పోగాలం దాపురించింది. గతంలో ఎక్కడా జరగలేదా జర్నలిస్టుల పైన అంటే జరిగాయి, కానీ యాదృచ్ఛికంగా జరిగాయి. కానీ పథకం ప్రకారం అదే పనిగా ఇట్లా దాడులు చేయడం అనేది ఇవాళ జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్య కాండ ద్వారా మళ్ళీ రెండవసారి అధికారంలోకి ఈ రాష్ట్రంలో రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి. ఒక్క మీడియానే కాదు, రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించకపోతే రేపు ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీల పైన కూడా దాడులు చేస్తారు వాళ్ళు. అంటే ఏదైనా మీటింగ్ పెడతాము, మీటింగ్ లో వాళ్ళు విమర్శిస్తే కూడా సమస్య అంటే అదే కదా సార్. ఇప్పుడు మీలాంటి వారు ప్రతిపక్షం సంబంధించినటువంటి అనేక
సమస్యలపైన పోరాటాలకు పిలుపునిస్తున్నారు, ముట్టళ్లకు పిలుపునిస్తున్నారు, ధర్నాలకు పిలుపునిస్తున్నారు, బంధులకు పిలుపునిస్తున్నారు, ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తున్నాయి. వీటన్నిటిని కవరేజ్ చేసేదానికే కదా సార్, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూపించడమే కదా మీడియా చేస్తున్నది. అంతకు మించి ఏమన్నా తప్పు చేస్తోందా? సో వీరిపైన ఈ రకంగా చేస్తే ఇక ప్రతిపక్షాలు అసలు గొంతు విప్పేదానికి కానీ లేదా జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎలా, అసలుకి ఏ రకంగా చేయగలరు? ప్రతిపక్ష పార్టీలో నిర్వహిస్తున్న పాత్ర మీడియా కూడా నిర్వహిస్తా ఉంది కాబట్టి ఆ అక్కస్తోనే ఇవాళ వాళ్ళపైన దాడులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీడియా ద్వారా ఏవైతే వార్తలు ప్రసారం అవుతా ఉన్నాయో, మీడియా ద్వారా ఏవైతే వార్తలు మీరు ప్రచురించి వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు, దాని వల్ల ఇవాళ వాళ్ళు డ్యామేజ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే మీరు వాస్తవాలు ఎప్పుడైతే చూపుతారో, వాస్తవాలు ఎప్పుడైతే మీరు పత్రికల్లో రాస్తారో, సహజంగా ఇవాళ అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతా ఉంది. వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు దోచుకుంటా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కింగ్ మాదిరి మొత్తం అన్నిట్లో కూడా దోపిడీ పాల్పడతా ఉన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారిని విమర్శించకూడదు, ఎమ్మెల్యేని విమర్శించకూడదు, ఏ చెడును కూడా ఎత్తి చూపకూడదు అని చెప్పి వాళ్ళు ఇవాళ దృఢమైన విశ్వాసంతో ఇలాంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ రోజు మీడియాకు మాత్రమే పరిమితమైన సమస్యని అనుకోకూడదు. రాష్ట్రంలో ఉన్న ప్రజాతంత్ర వర్గాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలి. ఖండించడమే కాదు, అవసరమైతే ఒక ఐక్య కార్యాచరణతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా అందరూ పూనుకోవాలని చెప్పి నాకు కోరుతాం. రైట్ సార్, ఖచ్చితంగా చాలా మంది ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారింది. ఐజీఓ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకోబోతున్నాం అని చెప్పినప్పటికీ ఇంకా వీటిని కొనసాగించే విధంగా ఇవాళ కూడా కొన్ని ఇన్సిడెంట్లు చోటు చేసుకోవడం దురదృష్టకరం. జర్నలిస్టులకు ఇలాంటి వాతావరణం మామూలుగా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు లేకపోతే వార్ జోన్లోనో కొంత భయాందోళనతో జాగ్రత్తలతో వెళ్ళి కవర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చు లేదా పార్టీలు కలిసి పోటీ చేయొచ్చు, కానీ దీని మీద కూడా ఇప్పటి నుంచే కుట్రలు లేదా గుంపులుగా వస్తున్నారు అనేది ఒక అంశం. అయితే వీళ్ళ పొత్తులతో నిప్పురవ్వలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేస్తే చూడండి ఏం జరగబోతుందో, లేదా చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ ఇస్తే ఏమవుతుందో అనేటువంటి విషయాలను కూడా ఈరోజంతా ఇదే పరిస్థితి. చాలామంది మంత్రులు కూడా ఇదే అంశానికి మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ చర్చ దీని గురించి కాకుండా ఈ రకంగా చేస్తున్నారు. ఏంటి అసలుకి ఈ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేసుకుంటున్నారు, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ ఉన్నటువంటి కదిలిరా సభలు చూసాం, తర్వాత వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక రకంగా ఒక కూటమి ఏర్పడేటువంటి ప్రయత్నాలను కూడా విచ్ఛిన్నం చేసేందుకు లేదా రెచ్చగొట్టేందుకు మీ పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ను కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు సార్? ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే, ఎప్పుడైతే రిపోర్టర్ల మీద దాడి జరిగితే సాటి రిపోర్టర్ సజ్జల బాబాయ్ గారు సకల శాఖ మార్చులు నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులే కదా, ఇలా జరగడం పూర్తిగా ఖండించడం, అయినా ఈ ఘటనలో మా తప్పు లేదు, మా వాళ్ళు అలా చేయలేదు అని చెప్పడానికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కనీసం క్షమాపణ చెప్తే తప్పేంటండి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బైబుల్ని గౌరవించినప్పుడు క్షమించుడు అనే పదాన్ని పలుమార్లు వాడినప్పుడు ఒకసారి తెలుసో తెలియకో మా వాళ్ళు ఇలా తప్పు జరిగింది క్షమించండి అని చెప్తే తప్పే ఉంది. అయినా సరే ఇవంతా ఒకేటండి, ఇంటర్నల్ వార్ అంటారండి. ఇలాంటి ఇంటర్నల్ వార్ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి లోపలేయడం, పత్రికా స్వేచ్ఛని విస్మరిస్తూ వాళ్ల మీద దాడులు చేస్తే ఇక రాష్ట్ర ప్రజలకి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పు, ఏది ఒప్పు అని ఎలా తెలుస్తుందండి? ఇటువంటి అప్పుడే గవర్నర్ పరిపాలన అనేది విధిస్తారండి. 100% ఎలక్షన్ టైం కల్లా గవర్నర్ పరిపాలన వచ్చేసే వాతావరణం నెలకొందండి. ఈ రోజు మళ్ళీ వాళ్లే రెచ్చగొడుతున్నారు. అరే అంతమంది ఏబిఎన్, TV5 ఇన్ని ఛానల్స్ వాళ్ళు ఉంటే మీరు ఒక్కళ్ళే సాక్షి వాళ్ళు మా దగ్గరకు వచ్చి రిపోర్ట్స్ తీసుకొని మేము ఇచ్చిన టీలు కాఫీలు తీసి చక్కగా మంచి ఫ్రెండ్లీ నేచర్తో బయటికి వెళ్తున్నారు కదా, మరి మా వాళ్ళు ఒక్కడు మీ దగ్గరకు వస్తే అలా కుమ్మేస్తారా? అంత దారుణంగా కొడతారా? అంత సీసీ ఫుటేజ్ ఎవిడెంటరీగా దొరికిపోయినా కనీసం మీ నాయకుడు క్షమాపణ చెప్పడేంటి? సాటి రిపోర్టర్లు కదా అని తోటి రిపోర్టర్లు బాధపడుతుంటే రిపోర్టర్ స్థాయికి వచ్చి సకల శాఖ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు మరి ఎందుకని స్పందించరు? ఈరోజు నిజంగానండి, ఈరోజు రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే ఇదేంటి పవన్ కళ్యాణ్ గారిని పాస్పోర్ట్ వీసా అడిగినటువంటి పరిస్థితి. జగ్గైపేటలో ఆపేసి నువ్వు రావడానికి వీల్లేదు, ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు, నువ్వు ట్రావెల్ చేయడానికి వీల్లేదంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఒక పక్కన అయితే రైట్ టు మూవ్మెంట్ ని వైలేట్ చేసినట్టండి. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కాలదోయడానికి, కాళ్ళ కింద చెప్పులాగా పెట్టడానికి వాడుతుంటే
ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా Right. గవర్నర్ పరిపాలన లేకపోతే ఎలక్షన్ జరిపించడం మన వల్ల కాదండి. ఈ ఎలక్షన్ ఇందాక ప్యానెల్లో చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి చూడని ఎలక్షన్ ఈ రోజు రాష్ట్రంలో చూడబోతున్నాం. అందుకనే సెంట్రల్ బీజేపీతో సర్వసిద్ధంగా అయ్యి మనం ముందుకు రాబోతున్నాం. ఏ ఒక్క ప్రాణ నష్టం కాకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు అనే ప్రాతినిధ్యంతో జరగబోయే ఎలక్షన్ అండి. ఎవరు గెలుస్తారా ఓడుతారా అనేది సెకండరీ థింగ్. ఏ ఒక్క ప్రాణం పోకూడదు. టీడీపీ జనసేన కూటమితో పాటు బీజేపీ కలిసి వస్తే గానీ ఈ ప్రాణ నష్టాలు, ఈ ఆస్తి నష్టాలు, ఈ భయపెట్టడాలు, ఈ బెదిరింపులు, ఈ రౌడీ రాజకీయాలు హరించడం తప్పదండి. రైట్, చూద్దాం మేడం. అంటే మనకు ఒకరు సహజంగా సరే మీరు జనసేన వాటి పొత్తులో ఉన్నారు కాబట్టి వారు కలిసి రావాలని కోరుకోవడం తప్పు లేదు. కానీ కర్ణాటకలో కావచ్చు, లేకపోతే తెలంగాణలో కూడా ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ ఏ పార్టీ ఆ పార్టీ వేరుగా పోటీ చేశారు. మిగిలినటువంటి కేరళ, తమిళనాడులో కూడా జరుగుతుంది. కానీ ఒకరు ఉంటేనే ఎలక్షన్ జరుగుతుందో లేదా ఒకరు ఉంటేనే ఇదే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండడం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎస్, ఈ జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా జరుగుతున్న ఇన్సిడెంట్లే కాదు, పార్టీల్లో జరుగుతున్నటువంటివి, పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వాటిని కూడా ఈ రోజు రెచ్చగొట్టేటువంటి నాయకులను కానీ లేదా సీట్లు ఆశిస్తున్నటువంటి వారిపైన కూడా ఒక పరోక్షమైనటువంటి దాడి కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా దాడి కూడా జరుగుతుంది. జయవరెడ్డి గారు దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? పొత్తులకు సంబంధించిన అంశం పైన కూడా దాడి జరుగుతుంది, దానిపైన కూడా కుట్రలు జరుగుతుంది. పొత్తులకు సంబంధించి దాడి చేసేది వాళ్ళ భయంతో లేండి, ఏదో ఇంకోటి భయం అని. నేను అర్జునుడిని, నేను అభిమానుడిని కాదు, బాణాలన్నింటినీ ఎదుర్కొంటానని చెప్తున్నాడు. మరి ఎదుర్కొన్నోడికి ఇన్ని మాటలు దేనికి? రోజు 24 గంటలు మీరు మా మీద పడి ఆడటం దేనికి? వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, ఇల్లు పొత్తు పెట్టుకుంటారు. పొత్తు పెట్టుకోవడం ఏమన్నా అన్కాన్స్టిట్యూషనలా? నువ్వు చేసే పనులన్నీ అన్కాన్స్టిట్యూషనల్. అంతేగాని పొత్తులు వచ్చేసేలేకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఆ సంఖ్యాబలాన్ని బట్టో లేకపోతే ఆ పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు. ఇది ఈ రోజు ఉన్నది కాదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. అంతేందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బల్లగూర్చి చెప్తారా రేపు నేను భవిష్యత్తులో పొత్తు పెట్టుకుని చెప్పేసి? గతంలో వారి తండ్రి పెట్టుకోలేదా? 2004లో జరిగింది ఏంటి అంటే సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపుకు వస్తే మరి వారి తండ్రి ఏంటి? 2004లో చేసింది ఏంటి? 2009లో కుట్రలు చేసింది ఏంటి? ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు అదేదో అంటారు, వయసులో ఉన్నప్పుడు కొంతమంది యంగ్స్టర్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడతారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాడికి ఆరోగ్యం పోయి తెలుస్తుంది వీళ్ళు. అట్టనే విధంగా ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ ఇనిషియల్ ఉంది, ఇప్పటికే అయిపోయింది, ఎత్తిపోయింది. ఇప్పుడేం రేపు ఎలక్షన్ రిజల్ట్ వస్తే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో. ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉండబట్టి ఆ ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసి జనాల్లో కావచ్చు, అధికారులు కావచ్చు మాట్లాడకుండా చేస్తుంటారు. బట్ ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ అవ్వనివ్వండి, ఇలా కథ ఏంటో తెలుస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్తున్నా, అసలు మేము పొత్తులు పెట్టుకుంటున్నాం, మా పార్టీ ఉంది. అసలు ఆ పార్టీ పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఆ పార్టీ ఉండదు. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను. నేను ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ పోవాలని నేను కోరుకోను, ఉండాలి, ప్రతిపక్షాలుగా ఫైట్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ వాళ్ళు చేసిన అఘాయిత్యాలు కావచ్చు, వాళ్ళు చేసిన దుర్మార్గాలకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా పారిపోతారు ఎలక్షన్లు ఓడిపోగానే. మేమేం చేయము, అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు తెలుసు ఎక్కడ ఎవరు వచ్చి కొడతారని చెప్పేసి. మేమేం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు అధికారంలో ఉండి. ఎవరో విక్టిమ్స్ వీళ్ళ చేతులు ఒకళ్ళిద్దరా? ఎందుకంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను చెప్తుంది, ఇది నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, జరుగుతుంది. బట్ దానికి ముందు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి? పరదాలు కట్టించుకొని తిరుగుతాడు. అరే తెలుసు కదా సార్, విక్రమ్ సార్, మీకు తెలుసా ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలిపార్లో కలవడానికి పోయినా కూడా పెన్నులు జోబులో పెట్టుకుని ఎవరు తెలుసా? పెన్నులు తీసి దూరంగా పెడతారు. ఎందుకు? ఆయన వాడింది అవే కదా సార్, పెన్ కెమెరా. రజనీ గారు మీరు తప్పు అర్థం చేసుకుంటారు. పెన్ కెమెరాల గురించి కాదు, ఆ పెన్నులు చూడన్న వాటిని కూడా వారు మారణ ఆయుధానాల కింద చూస్తున్నాడు. అర్థం కాలేదు మీకు? అదేదో కెమెరాలు చేస్తారని కాదు. ఇది నేను చెప్తుంది అబద్ధమైతే కనుక్కోమని చెప్పండి. మీ రిపోర్టర్స్ అక్కడ దాకా కానీ వెళ్ళిపోయారు దాకా. అంత ప్రాణ భయం అంటారా? మారణాయుధానాల కింద వారే పరిగణిస్తున్నారు. కావాలంటే చెప్పమనండి, సీఎం ఆఫీస్ ని చెప్పనండి. వాళ్ళ ప్రోటోకాల్స్ లో పెన్నులను కూడా ఎవరు తీసుకెళ్లేది? వాళ్ళ ఎమ్మెల్యేలు అతన్ని కలవడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి. ఇక మిగతా ఆయుధాలు పక్కన పెట్టు, బొకేలు కానీ పెన్నులను కూడా తీసుకెళ్ళనివ్వట్లేదండి. అంటే ఏ స్థాయిలో భయపడుతుంది? మీరు ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? మన ముఖ్యమంత్రి అండి, ఎండ్ ఆఫ్ ది డే ఇదర్ జగన్మోహన్ రెడ్డి ఎక్సాబోయా అంత మనకి ఎన్ని పగలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి స్థానానికి ఇచ్చే గౌరవం మనం ఇస్తాం. వ్యక్తిగతంగా మనం ఏం దాడులు చేయము. ఆయన నువ్వు భయపడుతున్నావు, ఎందుకంటే నువ్వు అలాంటి దాడులు చేయించావు కాబట్టి. అందుకు నీకు నలుమూలల నుంచి నీకు శత్రువులు ఉన్నారు, అది నువ్వు చేసుకున్నావు.
మేము ఇప్పటికి మిమ్మల్ని ప్రత్యర్థిగా చూస్తున్నాం. కానీ నువ్వు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు మేము మీటింగ్కి వస్తే మహిళలు నల్ల చున్నీలు వేసుకొని వచ్చినా కూడా కనీసం ఆ చున్నీలు ఎక్కడ ఊపితే అవమానం అని చెప్పేసి నల్ల చున్నీలు తీపిస్తున్నాం. వాళ్ళు సభలోకి వచ్చిన వాళ్ళ దగ్గర పెన్నులు ఏ పెట్టుకొని వచ్చినా కూడా సరి మొత్తం బయట డిపాజిట్ చేపించి పంపిస్తున్నావు. ఎందుకు భయపడాలి? నువ్వు అంతా నువ్వు సరైనటువంటి పరిపాలన చేస్తే, నువ్వు చేసేది న్యాయం అయితే, నీకు రాష్ట్రంలో శత్రువులు లేరనుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రులు లేరా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు జరగలేదా? మన కేసీఆర్ గారు జరగలేదా? మొన్న మా చంద్రబాబు నాయుడు గారు మా సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరగలేదా ఫ్రీగా? మరి దేశంలో నీకు ఒక్కడికి ఎందుకు భయం పడుతుందంటే నువ్వు ఒక్కడివే అఘాయిత్యాలు చేస్తున్నావు కాబట్టి. ఇదే దిస్ ఇస్ ద బెస్ట్ లిట్మస్ టెస్ట్. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోతే ఎందుకు ఉండడంటే అధికారంలో ఉన్న బట్టి ఈ రోజు నీకు ప్రొటెక్షన్ ఉంది. రేపు లేదు కాబట్టి నువ్వే భయపడి నువ్వే ముందు వెళ్ళిపోతావు. రైట్ సార్. సరే, రాజకీయ నాయకులు లేదా అనుభవించినటువంటి వాళ్ళు లేదా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఏమైనా కావచ్చు, ప్రజలు సామాన్యుల సంబంధించి కదా సార్ మనం ఆలోచించారు. రఘురామ్ గారు, ఏంటి అసలు పొత్తులకు సంబంధించి ఒకవైపు ఎలక్షన్స్ జరగాలంటే జనసేన కోరుకుంటుంది మేము కలిస్తేనే తప్ప అనేటువంటిది. సో ఆ పరిస్థితి అంటే దానిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఎప్పుడు మీరు ఒకవైపు కుటుంబ నియంత్రణ అనేది కుటుంబంలో ఉంటుంది, పార్టీలు కాదని చెప్పారు అమిత్ షా గారు. సో మీటింగ్ అయిన తర్వాత పొత్తుల మీద కూడా ఒక సంకేతాలు కావచ్చు లేదా నేరుగా ప్రకటనలు ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయి అన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణ పరిస్థితి, ఎన్నికలు జరిగేదానికి పొత్తులు ఉంటేనే జరగాల లేకపోతే మామూలుగా జరగకూడదా? లేకపోతే పొత్తులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఏంటి సార్? సింహాలు, పులులు, ఏనుగులు ఇవన్నీ అడవిలో ఉంటాయండి. సింగిల్ గా వచ్చినా గుంపులుగా వచ్చినా వాటికి పెద్ద భయం ఉంటుందని చెప్పండి. అడవిలో ఉండే వాటికి సమాజంలో బతకాలి అంటే, సమాజాన్ని అభివృద్ధి చెంది చేయాలంటే, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కలిసి గట్టిగా వెళ్తారు. సింపుల్, అవునా కదా? సమాజాన్ని ఒక ఊరినంతా డెవలప్ చేయాలంటే నలుగురు కలిసి చెయ్యితే ఊర్లో డెవలప్మెంట్ అవుతుంది. అలాగే దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నలుగురు కలవాలి, కలిస్తే అది ముందుకెళ్తుంది. సింహం సింగిల్ గా వద్దంటే సింహం అడవిలో ఉంటదండి బాబు. అది మనుషుల మధ్య తిరుగుతుందంటే ఇంజక్షన్ ఇచ్చి బోన్లో పెడతారు దాన్ని. సంజాత అభివృద్ధి ఇంపార్టెంట్ అండి, రాష్ట్రం ఇంపార్టెంట్. రాష్ట్రానికి ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, దేశాన్ని ప్రపంచంలో భారతదేశాన్ని ఇప్పటికే భారతీయులు గర్వించే విధంగా నరేంద్ర మోడీ పరిపాలన సాగుతోంది. అది కొనసాగాలి. చూద్దాం సార్, దేశం గురించి మీరు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పరిణామాల మీద మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కలిపేది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి దేశం కోసం వస్తున్నాం. రామకృష్ణ గారు ఫైనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు అన్నగారు రామకృష్ణ గారు అన్నారు, పాపం అది ప్రభుత్వం కనీసం ఖండించలేదు, వైసీపీ ఖండించలేదు దాడిని అన్నారు. ఆ రజనీ గారు కూడా అన్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఖండిస్తారండి? కొట్టమని చెప్పింది వాళ్ళే కదా. ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతాయి. కొడితే బహుమతులు, వాళ్ళకి కొడితే బహుమతులు, కొడితే తాయిలాలు. వాళ్ళే ఎందుకు ఖండిస్తారు? వెరీ క్లియర్ గా సందేశం ఉంది. రామకృష్ణ చూద్దాం సార్. అదే జర్నలిస్టులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే దీన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ రామకృష్ణ గారు. రఘురామ్ చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఈ అంశాలు అందరూ కూడా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు. ప్రత్యేకించి మీడియా, ప్రెస్ ఫ్రీడమ్ అనేది లేకపోతే అది ఇంకా డెమోక్రసీకి విలువలేదు. కాబట్టి ఏమంటే ఇది ఇప్పుడే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చినప్పటి నుంచి 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతే. పదే ఆయన వైలేట్ చేస్తా ఉన్నాడు, అప్రజాస్వామ్యంలో పాల్గొంటా ఉన్నాడు. తర్వాత పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. ఎవరిని ఆయన భయపడడు, ఎవరైనా గౌరవం లేదు. కానీ ఈ అరాచక పాలన అంతా కూడా సాగుతా ఉంటే ఈయనకి పైన పెద్దల సహకారం ఉంది కాబట్టి ఇంకా 4.5 ఏళ్ళు అరాచకం జరిగింది. రఘురామ్ ఏమంటాడంటే మాదేం లేదు, ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు, ఇవన్నీ చేశాడు అంటాడు. ఆయన అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు బ్రహ్మాండంగా. దానిపైన ఆయన కోర్టుకు కూడా పోదు. కోర్టులో బీజేపీ జోక్యం చేసుకోవాలంటే ఎంత అన్యాయం, తప్పు కదండి. కోర్టులు, సిబిఐ, బీజేపీ వాళ్ళు హోమ్ మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది, ఆయన యాక్షన్ తీసుకోలే. మీరు అక్కడ మనీ చూసుకోవడానికి దాదాపు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వాటికి అసలు లింక్ ఉందా? ఇప్పుడు మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు డెఫినెట్ గా గత 5 సంవత్సరాలుగా అద్భుతంగా పోరాడుతున్నారు. అందులో
ముఖ్యంగా రామకృష్ణ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎస్ ఆయన ఎక్కడా కూడా సస్పెషన్ లేకుండా Right. పాయింట్ టు పాయింట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇఫ్ దే బిలీవ్ ఇన్ డెమోక్రసీ, ఇఫ్ దే వాంట్ టు రివైవ్ ద డెమోక్రసీ ఇన్ ది స్టేట్, రైట్ 85లో ఏ విధంగా ఆ రోజు ఒక వామపక్షాలు అదేవిధంగా బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాయో, ఈ రోజు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలండి. మీరు మతతత్వ పార్టీ అది అన్ని పక్కన పెట్టండి. మీకు నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం హననం అవుతున్నది, ప్రజాస్వామ్యాన్ని రివైవ్ చేయాలి, సామాన్యులు రక్షించాలి, జర్నలిస్టులు రక్షించుకోవాలని ఉన్నప్పుడు కమ్యూనిస్టులు కూడా ముందుకు రావాలి, ఇక్కడ మిగతా అన్ని తీసుకురావాలి, కలిసికట్టుగా